నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీసర్, సెక్రటేరియట్, ఎస్ఎంఎల్ నాగమాంబ గారు. మాట్లాడదాం. అమ్మ నమస్తే అండి. నమస్కారం. మిమ్మల్ని కలవటం చాలా చాలా సంతోషంగా ఉంది. అడిగిన వెంటనే మీ సమయం ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలండి. మీతో మీకు పరోక్షంగా అయినప్పటికీ మీతో ప్రయాణం నాకు ప్రత్యేకించి 2019 నుంచి జరుగుతుంది. ఎలాగా అని అనుకుంటున్నారేమో. షిరిడి సాయి సచ్చరిత్ర పారాయణ అనే గ్రూప్ ఉంది వాట్సాప్ లో. అందులో సుమారుగా 2000 మంది వరకు ఉన్నారు ఆ గ్రూప్ లో. ఆ గ్రూప్ ని స్టార్ట్ చేసింది, ఆ గ్రూప్ ని చాలా సక్సెస్ఫుల్ గా ముందుకు నడిపిస్తుంది నాగబాబా గారే. అయితే ఆ గ్రూప్ లో ప్రతి గురువారం కూడా సచ్చరిత్ర నుంచి 2 అధ్యాయాలు ఆ గ్రూప్ లో ఉన్న మెంబర్స్ కి చెప్తారు. ఎవరెవరు ఏ అధ్యాయాలు చదవాలో చాలా అద్భుతంగా చెప్తారు. ఆ 2 అధ్యాయాలు చదివి మనం అప్డేట్ చేయాలి. తద్వారా సాయికి ప్రతినిత్యం మనం దగ్గరగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో సఫలీకృతం కూడా అయ్యారు. వారితో ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. చాలా చాలా టాపిక్స్ ఉన్నాయి. సాయిని ఎలా అనుసరించాలి, సాయి చెప్పింది ఏంటి, సాయి గురించి విపరీతమైన మాటలు మనం వింటూ ఉన్నాం. విపరీతమైన ధోరణిలో సాయిని కించపరుస్తూ తద్వారా మనల్ని హర్ట్ చేస్తూ ఉన్నటువంటి మాటలు కూడా అనేక ఉన్నాయి. సో ఎవరితో మాట్లాడాలి, ఎవరు కరెక్ట్ పర్సన్ అని నేను అనుకున్నప్పుడు నాకు ఖచ్చితంగా గుర్తొచ్చిన పేరు నాగమాంబ గారు. అయితే ఆ గ్రూప్ లో ఉన్నటువంటి దీప్తి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేడం నంబర్ నాకు ఆవిడ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ దీప్తి గారు. చాలా చాలా కృతజ్ఞతలు మరొకసారి మీకు. సో ఈ గ్రూప్ సుమారుగా 2000 మందితో సాగుతుంది. ఎలా మొదలైంది అసలు ఈ గ్రూప్? 2018 మేలో యాక్చువల్గా మనకి 2018 అక్టోబర్లో బాబా గారిది 100 సంవత్సరాలు జయంతి. అవును, ఆయనకి 100 సంవత్సరాలు పూర్తయింది. అప్పుడు అంటే ఆయన పోయే ఆయన అవును నుంచి. అయితే 2018 అక్టోబర్లో ఈ గ్రూపులు స్టార్ట్ అయినాయి. అప్పుడు నేను అనుకోకుండా, అసలు నేను స్టార్ట్ చేయలేదు, పూజ అని ఒక అమ్మాయి పూనా నుంచి స్టార్ట్ చేసి అమ్మాయి వెబ్సైట్లో పెట్టింది. అనుకోకుండా నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నేను వాళ్ళని అడిగాను అన్నమాట, ఏమండి నాకు ఇది చాలా ఇంట్రెస్ట్గా ఉంది, అదేంటి నేను కెప్టెన్గా ఉంటాను గ్రూప్కి. వాళ్ళని ఆల్ స్టేజెస్ అడిగాను. అడిగితే ఆర్గనైజర్ ఏం చేశారంటే చెప్పారు నాకు, ఏంటంటే కెప్టెన్ అని ఒకటి ఉంటుంది, తర్వాత ఇంకా ఏవో సమ్ పోస్ట్ లైక్ ఇట్లా 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 పెట్టుకున్నారు వాళ్ళు టు మెయింటైన్ దట్ మెనీ పీపుల్, గ్రూప్ అండ్ పీపుల్, నాట్ ఓన్లీ వన్ గ్రూప్, ఇట్ ఈస్ మెనీ గ్రూప్స్. అయితే ఆవిడ అడిగారు, మీరు కెప్టెన్గా చెయ్యాలి అనుకుంటే మెంబర్స్ని మీరే తెచ్చుకోవాలి, డివోటీస్ని, మేము ఎలాంటి డివోటీని మీకు ఇవ్వం, యూ జస్ట్ కలెక్ట్ 48 మెంబర్స్ అండ్ దెన్ యూ విల్ బి ది కెప్టెన్ ఫర్ దట్ గ్రూప్ అన్నారు. అనేటప్పటికి నేనేం చేశాను, ఓకే అని 48 మెంబర్స్ని ఎంత ఒక 1 అవర్లో, బికాజ్ నేను గవర్నమెంట్లో వర్క్ చేశాను, నేను ప్రెసిడెంట్గా ఉండేదాన్ని మా సెక్రటేరియట్లో ఉమెన్ అసోసియేషన్లో. అండ్ బై నేచర్ నాకు చాలా పిఆర్ఓ ఎక్కువ. తొందరగా ఒక మనిషి ఒకసారి పరిచయం అయితే వదలను. మిమ్మల్ని కూడా ఎవరు వదలరు. యు హావ్ గాట్ దట్ స్టేజ్ డెఫినెట్లీ. అయితే నేను గబగబా 48 మెంబర్స్ని, ఎందుకంటే నాలో ఒక రకమైనటువంటి కోరిక, ఆ గ్రూప్కి నేను కెప్టెన్ అవ్వాలి. 48 మందిని చేర్చుకున్నాను. పొద్దున అన్నారు, సాయంత్రం వాళ్ళకి ఫోన్ చేశాను. ఫోన్ చేసి అమ్మ ఆర్గనైజర్కి, నేను 48 మెంబర్స్ ఉన్నారు, లెట్ మీ బి ది కెప్టెన్ ఆఫ్ వన్ గ్రూప్ అంటే మీ గ్రూప్ పేరు మీరే పెట్టుకోండి అన్నారు. సరే అని అమృత సాయి అని పేరు పెట్టి ఆ గ్రూప్కి నేను కెప్టెన్గా ఉన్నాను. నా వర్క్ చూసో లేకపోతే నాకు బాబా గారి ఆశీర్వచనమో తెలియదు, వాళ్ళు ఏం చేశారంటే దరిదాపుగా 18 గ్రూపులు నేను వెరిఫికేషన్ చేసేట్టుగా యాక్సెసరీస్ అని ఏవో సంథింగ్ ఈ కెప్టెన్ కాకుండా నన్ను ఆ పోస్ట్కి కూడా పెట్టారు. పెట్టిన తర్వాత ఆ పోస్ట్ చేస్తూ ఉండగా ఏమైంది, గ్రూపులు క్రియేట్ చేయడం మొదలుపెట్టారు. దరిదాపుగా 54 గ్రూపులు క్రియేట్ చేశాను. వాళ్ళు ఏం చేశారు, మీరు ఎలాగో చేసుకోగలరు కాబట్టి మా దగ్గర నుంచి మీకు ఎలాంటి సహాయం ఉండదు, మీరు చేసుకుంటూ మా దీనిలో కనుక ఉంటే మీరు సూపర్వైజర్కి వెళ్తారు, బికాజ్ యూ హ్యావ్ ఒక డన్ 54 గ్రూప్స్ అన్నారు.
సరేను ఓకే అన్నాను. అన్న తర్వాత వాళ్ళు ఒక 30 గ్రూపులు కలిపి 84 గ్రూప్స్కి నన్ను హెడ్గా చేశారు. నేను ఇంకా నాకు రిటైర్ అయిపోయి ఉన్నాను. అది కాక నాకు అసలు వారంటే చాలా, గురువు గారంటే చాలా ఇదనమాట. విపరీతమైన నమ్మకం, విపరీతమైన భక్తి. భక్తి. అప్పుడు నేనేం చేశానంటే సరే అన్నాను. సూపర్వైజర్గా చేస్తూ ఉన్నప్పుడు ఆ గ్రూపుల్లో వాళ్ళు ఏం చేశారంటే, వేరే నాకు జరిగిన అనుభవాలు ఇవి. వాళ్ళు ఏం చేసేవారు, ఆ గ్రూపుల్లో అడ్వర్టైజ్మెంట్స్ పెడుతూ ఉండేవారు. ఎలాంటి అడ్వర్టైజ్మెంట్స్, ఆన్లైన్ శారీస్ అని, ఆన్లైన్ ఇదని అలా. నాకు చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి నేను అన్నా అనమాట, ఇట్స్ నాట్ కరెక్ట్ అండి, బిజినెస్ ఏం కాదు ఇది, ఇది బిజినెస్ కాదు, ఇది ఒక బాబా గారి మీద మనకున్నటువంటి ఆ నమ్మకంతో ఆ దీంతో బోల్డ్ మంది పైగా ప్రతి వాళ్ళు గ్రూప్ లో పెడుతూ ఉండేవారు. మాకు ఈ వారం ఇది జరిగింది, మాకు ఇది జరిగింది చెప్పేవాళ్ళు, మెరాకిల్స్. అప్పుడు నేను ఆర్గనైజర్ తో చెప్పాను, అమ్మా ఇది కరెక్ట్ పద్ధతి కాదు, మీరు ఇలా చేయిస్తున్నాము అంటే మీరు ఆపాలంటే, లేదులేండి ఆంటీ, అమ్మాయి చిన్నపిల్ల, లేదులేండి ఆంటీ అవన్నీ మన వల్ల అవ్వదండి. అమ్మ నువ్వు గనక ఒప్పుకుంటే నేను ఎన్ని గ్రూపులు క్రియేట్ చేశానో ఆ గ్రూపులు తీసుకొని, ఆ క్యాపిటల్ని తీసుకొని నేను సపరేట్గా రన్ చేసుకుంటాను అన్న. ఓకే ఆంటీ అని. అప్పటి నుంచి నేను సపరేట్గా రన్ చేసుకుని ఇప్పుడు సుమారుగా 2000 మంది ప్రతి గురువారం కూడా చాలా వైభవంగా, అంటే ఒక్కొక్క గ్రూపు ఒక మొత్తం పుస్తకం అంతా ఒక రోజులో పారాయణం అయిపోతుంది. థర్స్డే ఒక గ్రూపు 2 పారాయణలు చేస్తారు, 2 పారాయణలు చేస్తారు. నా దగ్గర ఇప్పుడు 39 40 గ్రూపులు ఉన్నాయి కదండి. 42లో 80 పారాయణలు. కానీ యాక్చువల్ గా 80 కాదు, 39 ఉన్నాయి. 78 పారాయణలు, 78 పారాయణలు అవుతాయి. ఇప్పుడు మా అమ్మాయి ఆన్లైన్ బిజినెస్ ఉంది మా అమ్మాయికి, కానీ నేను నెవర్ ఎంకరేజ్డ్ హర్ అండ్ ఐ నెవర్ రికమెండెడ్. ఎందుకంటే ఇది బాబా, ఇప్పుడు నేను మిమ్మల్ని చేర్చుకున్నాను తల్లి, మీరేం చేశారు, బాబా గారి పారాయణ చెయ్యొచ్చని మీరు వచ్చి జాయిన్ అయ్యారు, అంతేకాని చూడడం దీని నుంచి డబ్బులు సంపాదించుకోవటం కాదు. స్వామికి సేవ చేసుకోవాలి, స్వామి మార్గంలో మనం నడవాలి అనేది మీ మోటో, దాని మీదే ఉన్నారు. డెఫినెట్లీ అమేజింగ్ అండి. అందుకే మీతో మాట్లాడాలి అనే స్ఫురణ రావటం, ఖచ్చితంగా మీతోనే మాట్లాడాలి అని అనిపించడం జరిగింది. మరొకసారి సమయం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఇక మీతో నేను ఆల్రెడీ మనం ఆఫ్ స్క్రీన్ మాట్లాడుకున్నాము. నాకు చాలా బాధ అనిపించినటువంటి అంశాలు మీకు నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను. బాబా గారి గురించి ఇప్పుడు కాదు, ఆయన ఉన్నప్పుడు కూడా, ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా, ఇకపైన కూడా ఇట్లాంటి విషాన్ని చిమ్మేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుందేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే బాబా గారంటే, సాయి అంటే అదొక ఎమోషన్. ఎండ్ ఆఫ్ ది డే ఆయనని నమ్ముకుని ఉండటం, ఆయనకి శరణు వేయటం ఖచ్చితంగా అదొక ఎమోషన్ అండి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా స్వామిని ఒక మాట అంటే ఖచ్చితంగా మనసు చివుక్కుని మన అంటుంది. నేను అలా చూసి, ఇప్పుడు కాదు, ఇది నేను రెట్టివి భక్తి అనే ఛానల్ రన్ చేస్తూ ఉన్నాము. ఇంతకు ముందు కూడా మాట్లాడి ఉన్నాను. ఇప్పుడు ఇంకొంచెం గట్టిగా వినిపించాలి వాయిస్ అని ఖచ్చితంగా అనిపించింది. ఎందుకంటే సేవ పేరుతో సొల్లు చెప్తూ, నిజంగా మనుషుల మనోభావాలతో ఆడుకుంటూ, ఆయనను ఒక ఫకీరుగా లేకపోతే ఒక మహమ్మదీయుడని ఆయనని తిడుతూ, ఆయన గురించి ఆయన గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను వదిలేసి గ్రంథాన్వేషణ కాకుండా రంధ్రాన్వేషణ చేస్తూ మనుషుల ఎమోషన్స్తో డెఫినెట్గా ఆడుకుంటున్నారండి. నాకు అది ఫస్ట్ చూసిన తర్వాత, నేను నా దేవుడు మందిరంలో ఉన్నటువంటి సాయి కొలువు తీరి ఉన్నారు, ఆయనను నేను ఫేస్ చేయలేకపోయాను. నాకు బాధ అనిపించింది, కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చాయి. ఏంటి స్వామి నీ గురించి నేను ఇలా వింటూ ఉన్నాను. ఇక్కడ ఈ పొజిషన్ లో కూర్చుని ఇన్ని మాటలు మాట్లాడుతూ సాయిని అంటూ ఉంటే నేను అపోజ్ చేయకుండా ఉండలేను. వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారని నేను ఊరుకోలేను. నన్ను నేను అలా సముదాయించుకోలేను. నాలాగే చాలా మంది ఉన్నారు, మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది చెప్పారు, నేను నోటీస్ చేశాను. మాకు బాధ అనిపించింది, మాకు కన్నీళ్ళు వస్తున్నాయి స్వామిని అలా. ఇట్లాంటి మాటలన్నీ ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా దీని నుంచి బయటపడాలండి? ఇప్పుడు ఒకటమ్మా, నువ్వు ఇప్పుడే అన్నావు మహమ్మదీయుడని. అసలు అతను మహమ్మదీయుడని వీళ్ళు ఎలా అనగలరు? అతని పుటకే మనకెవ్వరికీ తెలియదు. అవునా? మనము చదివినటువంటి సచ్చరిత్ర నుంచి కానివ్వండి, ఈ మధ్య కొంచెం వస్తున్నటువంటి విజువల్స్, అంటే లైక్ సీరియల్స్ కానీ సినిమాలు కానీ, దేని నుంచి అయినా కూడా మనం గమనించింది ఏమిటి, ఆయన ఒక నదిలో ఒక ఆకు మీద పసిపిల్లవాడుగా కొట్టుకొచ్చాడు. ఒక దంపతులు ఆయన్ని దగ్గర చేర్చారు. అవునా? అలాంటప్పుడు అతని కులం మనకి ఎలా తెలుస్తుంది? తల్లిదండ్రి ఉంటే తెలియాలి. అల్లా మాలిక్ అని అంటాడని చెప్పి అలా ఉన్న అతన్ని ఏం చేశారు పాపం, అలా ఆయన నదిలో అలా కొట్టుకెళ్తుంటే ఓ మహమ్మదీయుడు అటు వెళ్ళారట, స్థానానికో దేనికో. మరి
అతను తీసుకొచ్చి తీసుకొని పెంచారు ఒక కథ ప్రకారంగా. అయితే అతన్ని పెంచినప్పుడు మరి ముస్లిం ఇంట్లో పెరిగిన వ్యక్తి కాబట్టి అతనికి కొంచెం ముస్లిం ఆచారాలు అవన్నీ ఉన్నాయి. కానీ అతను ఒక వయసుకు వచ్చేసాక అతనిలో ఒక తృష్ణ ఉండేది ఎప్పుడు. ఏంటంటే నేను ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలి, ఎలా ఆత్మ సాక్షాత్కారాన్ని నేను సాధించాలి అనేది ఉండేది ఆయనకి. సో నేననేది ఏమిటంటే దొరికిన పాప, ఇప్పుడు మనం కూడా ఉన్నాం, పిల్లలు లేని వాళ్ళు ఎక్కడో ఒక పాపని తీసుకొస్తారు, ఒక మహిళా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచో ఇంకో చోట నుంచో ఇంకో అనాశరణాలయం నుంచో తెచ్చుకుంటారు. ఆ అమ్మాయి కులం ఏంటని చెప్తారు, ఆ అబ్బాయి కులం ఏమని చెప్తాం. అలా దొరికిన వ్యక్తి ఈయన సాయిబాబా గారు. కాబట్టి మనం ముస్లిం అనడానికి లేదు, కాకపోతే ముస్లిం ఇంటో కొంతకాలం పెరిగాడు కాబట్టి ఆ ముస్లిం ఆచారాలు ఉన్నాయి. కానీ అతనికి ఒరిజినల్ గా అతని కోరిక ఏమిటి బాబా గారికి? ఆత్మ సాక్షాత్కారాన్ని నేను పొందాలి ఒకటి. ఆయన సరైన గురువు కోసం అని వెతుకుతూ తిరుగుతున్నంత కాలప్పుడు మనం చదివింది ఏంటి అంటే రామానంద అనేటువంటి ఒక ఆయన, ఒక గురువు గారు కాశీలో ఈయన మెట్ల మీద పడుకొని ఉన్నప్పుడు ఆ పిల్లవాడు పడుకొని ఈ ఆలోచనలతో తిరుగుతూ అలసి సొలిసి పడుకొని ఉన్నప్పుడు ఆయన స్థానానికి నెడుతూ గంగా స్థానానికి ఆ అబ్బాయిని తొక్కాడు. వెంటనే అబ్బాయి లేచాడు. ఇతను పొరపాటు చేశానే అని బాధపడితే ఆ పిల్లాడిని కూర్చోబెడుతూ రామరామ ఎంత తప్పు చేశాను అన్నారు ఆయన. రామరామ ఎంత తప్పు చేశాను నేను తొక్కాను అనగానే ఇతను అన్నది ఈ రామారామ అని నేర్పించే గురువు కోసమే నేను అన్వేషిస్తున్నాను స్వామి, నాకు ఆ రామనామ మంత్రం చెప్పండి అని అడిగాడు. అది మనందరం చదివిన విషయం, అవునా కాదు? అవును. అలాంటప్పుడు ఇప్పుడు ఆయనలో తృష్ణను బట్టి ఆలోచిస్తే ఒక 8 ఏళ్ళు 10 ఏళ్ల బాలుడికి నేను రామనామం చెయ్యాలి అని అనిపించిందంటే అతను జన్మతః బ్రాహ్మడేమో, జన్మతః హిందువేమో, అవునా కదా? ఎందుకంటే బ్రెయిన్ కదా అది కనెక్ట్ అయింది, బ్రెయిన్ కనెక్ట్ అయింది కదా, బ్రెయిన్ కనెక్ట్ అయింది. కాబట్టి అతను మహమ్మదీయుడి దగ్గర పెరగటం బట్టి కొంచెం అలాంటి మతాచారాలు ఉన్నాయి, అల్లా మాలిక్ అన్నాడు. కానీ అతను ఏమని చెప్పేవాడు? ఒకటే చెప్పేవాడు, దేవుడు అనేవాడు సర్వాంతర్యామి. ఖచ్చితంగా సర్వాంతర్యామే ఈశ్వరుడు, అందులో ఎటువంటి సందేహం లేదు. భగవంతుడు అనేవాడు ఒక్కడే. కాకపోతే ఈ ఎప్పుడైతే వ్యత్యాసం చూడటం మొదలు పెట్టామో, మనల్ని కొట్టుకోవటం ఎలాగో జరిగి ఉంది. మనం కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే శైవులు వైష్ణవులు కొట్టుకున్నది చాలా కొట్టేసుకున్నారు. ఏ సమస్యలు లేనప్పుడు కొత్త సమస్యలు సృష్టించుకుని కొట్టుకున్నటువంటి రోజులు పోయి మళ్ళీ సాయి వచ్చిన సమయం గురించి ఒకసారి మాట్లాడుకుంటే అప్పుడు డివైడ్ అండ్ రూల్ ఖచ్చితంగా జరుగుతుంది. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ లో అందరినీ సంఘటితం చెయ్యాలి అన్న ఉద్దేశంతో అందరూ ఒక్కటే అన్న నినాదంతో ఆయన ముందుకు వెళ్ళారు. ఖచ్చితంగా అందరినీ కలిపి ముందుకు వెళ్ళారు. ఇక్కడ ఏంటంటే అమ్మా, వారు పుట్టినప్పుడు 1800 సంవత్సరంలో కరెక్ట్ గా నువ్వు చెప్పినట్టుగా బ్రిటిష్ వారి డివైడ్ అండ్ రూల్ పాలసీ. అంతకు ముందు మన ఏలుతున్న వారు మహమ్మదీయులు. వారు చాలా అరాచకాలు చేశారు. ఈ అరాచకాలని ఇంకా కొంచెం పెంచి పోషించింది బ్రిటిష్ గవర్నమెంట్. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య మనం తగువులు పెడితే ఇంకా మన గురించి వీళ్ళు పట్టించుకోరు, వాళ్ళు కొడుతూ ఉంటారు, మనం ఈ రాజ్యం వేలుకోవచ్చు అనుకున్నారు వారు. అనుకున్నప్పుడు ఆ టైంలో సాయిబాబా గారు వచ్చారు, షిరిడి వచ్చింది, ఆయన ఎక్కడి నుంచో వచ్చారు. ఆయన చేసిన మొదటి పని ఏమిటి? మహమ్మదీయులకి హిందువులకి ఎలాంటి వ్యత్యాసం లేకుండా ఐకమత్యాన్ని ప్రేరేపించారు. ఈ ఐకమత్యాన్ని ప్రేరేపించే క్రమంలో ఆయన ఏం చేసేవారు? అల్లా మాలిక్ అనేవారు. ముస్లిం వచ్చి ఏదన్నా అడిగాడు అనుకోండి, అదేంటి రాముడు నీకు మేలు చేస్తాడు అనేవారు. అదే హిందూ వచ్చి అడిగాడు అనుకోండి, అల్లా నీకు మేలు చేస్తాడు అనేవాడు. అందరూ ఒకటే అని చెప్పకనే చెప్పటం కదా, ఏ నామమైనా ఒకటే అని చెప్పకనే చెప్పటం కదా. అది పైగా ఏంటంటే ఆయన ఇన్కల్కేట్ చేసేవాడు హిందువుల్లో అల్లా మాలిక్ అని. ముస్లిమ్స్ లో ఇన్కల్కేషన్ ఎలా ఉండేదంటే రాముడు, రాముడు చూసుకుంటాడు, రాముడు అన్నీ చేస్తాడు అనేవాడు. ఆయనకి తెలియకనేం కాదు కదా. కాబట్టి నాకు ఆ ఇన్సిడెంట్లను బట్టి ఆయన పుట్టిన ఆయన మనకి భూమి మీదకి వచ్చిన టైమును బట్టి ఇక్కడ చాలా హిందూ ముస్లిమ్స్ గొడవలు చాలా ఎక్కువగా ఉండేవి. దానికి అడ్వాంటేజ్ ఇచ్చింది ఎవరయ్యా అంటే బ్రిటిష్ గవర్నమెంట్. మనం అందరం మనం అంటే మనం కదా, మన పూర్వీకులు చాలా అవస్థలు పడుతుండే టైం అది. అలాంటి టైంలో ఆయన నిజంగా వచ్చారు అంటే
ఆ సంఘం కోసం వచ్చారా? ఖచ్చితంగా. సంఘ సంస్కర్త ఆయన, బ్రహ్మాండమైన సంఘ సంస్కర్త. కరెక్ట్ అండి. అవునా కదా? అవును. అలాంటి సంఘ సంస్కర్త, అలాంటి సంఘం కోసం ఆయన అంత పాటుపడుతూ ఉన్నటువంటి వ్యక్తిని మనం గౌరవించటం గాని, ఆరాధించటంలో గాని తప్పులేదు. తప్పులేదు. అస్సలు తప్పులేదు. మన హైందవంలో ఖచ్చితంగా మనం ఎవరినైనా పూజించవచ్చు అనే స్వాతంత్రం మనకుంది. ఇప్పుడు వేరే 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 ధర్మాల గురించి మాట్లాడుకుంటే వాళ్ళకి ఆ స్వాతంత్రం లేదు. వాళ్ళు ఎవరైతే చెప్పారో వాళ్ళనే పూజించారు. మనం చెట్టుని, పుట్టని, ప్రతి దాన్ని మనం పూజిస్తాము. ప్రకృతే అమ్మవారుగా మనం చూస్తాం. వీరిని పూజించకూడదు, వారిని పూజించకూడదు, వారిని అనుసరించకూడదు, అదిగో మీరు మహమ్మదీయుడిని పూజించేస్తున్నారు. అసలు ఏది శాస్త్రీయత సాయికి పురాణాల్లో ఉందా? లేకపోతే అసలు పురాణాల్లో పురాణ పురుషుల గురించి ఖచ్చితంగా ఉంటుంది, కానీ వేదాల్లో ఉందా? ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడటం, సాయిని పూజించడం శాస్త్రీయత కాదు అని అనటం, మనది కాదు అని ఖచ్చితంగా చెప్తున్నారు. అమ్మ, వేదాల్లో ఉందా అని క్వశ్చన్ వేస్తున్నారు, కానీ ఇప్పుడు పురాణాల్లో 1000 సంవత్సరాలు, 4000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు, లేదంటే అదేంటి ఇప్పుడు మనం కలియుగంలో వేరే యుగాల్లో జరిగినవి ఆయన మన కళ్ళ ముందు 100 ఇంకా క్రితమే కదా. ఆయనతో తిరిగిన వ్యక్తులు ఇంకా షిరిడీలో బతుకున్నారు. అలాంటి వాళ్ళని నేను 4-5 కలిశాను. ఏంటి వాళ్ళతో వాళ్ళు ఏం చెప్పారు? ఎందుకు కలిశారు? నేను అంటే నాలో చెప్పాను కదా, ఇంట్రెస్ట్ అన్నమాట. బాబా గారితో తిరిగిన వ్యక్తి అనగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఏం మాట్లాడారు వాళ్ళు? ఇదే అడిగేదాన్ని. బాబా గారు ఎలా చూసేవారు, ఏం మాట్లాడేవారు, ఆయన నిజంగా ముస్లిం? నేను కూడా అడిగేదాన్ని. మీరు కూడా అడిగారా? ఆయన నిజంగా ముస్లిమా లేకపోతే ఏమిటి అంటే, వాళ్ళు అనేవారు, మీరు ముస్లిమా అని అడుగుతున్నారు అంటే వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయారు. 90 సంవత్సరాల వ్యక్తిని ఒక ఆయన్ని కలిసారు. ఆయన ముసలి ఆయన అయిపోయారు. ఆయన అనడం అనమాట, అమ్మ, ఆయన గురించి నువ్వేది అడిగినా కూడా నేను చెప్పను. ఎందుకంటే ఆయన మీద ఉన్నటువంటి గౌరవం, ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ భక్తి అలాంటివి. ఆయన ఒక మహాపురుషుడు అంతే. ఆయన గురించి మీరు ఇలా ఈ విధంగా ఏదో ఇట్లా 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 ఈకలు పీకినట్టుగా అడగకండి అన్నాడు మరాఠీలో. నిజంగా ఎంతంటే అసలు ఆ బాబా అనగానే వాళ్ళు, నాకు కూడా అనిపిస్తుందమ్మా షిరిడి వెళ్ళినప్పుడు, అప్పటి కట్టడాలకు వెళ్తూ ఉంటా నేను. ఈ మహాసభాపతి ఇంటికి, ఆవిడెవరు మన మీరా ఇల్లు చూడలేదు నేను. ఈవిడ కులకర్ణి గారి భార్య. అవును. ఆ ఇంటికి తర్వాత ఆవిడ ఎక్కువ తిరిగే చూడండి, ఆయనకి భోజనం పెట్టే ఆవిడ పాటిల్. ఆ పాటిల్ గారి ఇంటికి వెళ్ళాను. వాళ్ళైతే అసలు ఆ ఇల్లుని ఇల్లుగా బాబా గారి కోసం వదిలేసి వేరే చోట మళ్ళీ ఇల్లు కట్టుకున్నారు. మహల్సాపతి గారి మనవాళ్ళు ఉన్నారు షిరిడీలో. అలాగే ఆయనతో తిరిగిన శ్యామ వాళ్ళ మనవాడు ఉన్నాడు, కొడుకు భార్య 93 ఏళ్ళు. నేను లాస్ట్ ఇయర్ కలిసి ఆవిడ్ని. పాప ఈ ఇయర్ మొన్న వెళ్ళేటప్పటికి ఆవిడ చనిపోయారు, లేరు ఇప్పుడు ఆవిడ. మొన్న ఆగస్టులో చనిపోయారు ఆవిడ. మరి వాళ్ళంతా అప్పటి వ్యక్తులే కదా, వాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా చెప్తున్నారు ఆయన గురించి. ఆయన నాట్ ఓన్లీ సంఘ సంస్కర్త, ఆయన ఒక మంచి వైద్యుడు 100% మంచి వైద్యుడు ఆయన. అవునా? మోటివేటరు. అసలు ఆ మోటివేషన్ ఎలా మోటివేషన్ అంటే, సపోజ్ నాకేమీ లేదు, నేను వెళ్ళాను బాబా దగ్గరికి, ఆయన బతుకున్న కాలంలో ఉండి నేను వెళ్ళేసేసి బాబా గారి గురించి బాబా దగ్గరికి వెళ్ళి, బాబా నాకు అన్నీ ఇలా జరుగుతున్నాయి ఏమిటో అంటే, ఆయన ఏం చేసేవారంటే, నేను ఏ మార్గంలో వెళ్ళాలో ఆ మార్గాన్ని ఆయన చెప్పకనే చెప్తూ ఉండేవారు. కానీ ఆయన నీకు ఇలా వచ్చేస్తుంది, ఇదిగో తీసుకో అని ఎప్పుడు ఇవ్వలేదు ఏ వ్యక్తికి. దిశానిర్దేశం ఖచ్చితంగా చేస్తారు. దిశానిర్దేశం ఖచ్చితంగా చేయడమే కాదు, హీ యూస్ టు మోటివేట్ కదా. నువ్వు ఈ విధంగా చెయ్యి, ఈ విధంగా చదువుకో, ఈ విధంగా ఈ విధంగా, అలా మనం ఏ విధంగా ఉండాలో ఆ దిశని మనకి చూపించేవారు, స్ఫురణకు అందించేవారు. తప్పకుండా. ఆయనతో స్ఫురణే కాదమ్మా, ఆ రోజుల్లో బతికున్న వ్యక్తులకైతే ఆయన చెప్పేవారు. ఆయన బాహ్యంగా ఉన్నప్పుడు మరి చెప్పేవారు కదా, భౌతికంగా ఉన్నప్పుడు. ఇప్పుడు మనం ఇప్పటికే ఆయన ఉన్నారు, ఇప్పటికే మనల్ని నడిపిస్తారు. తప్పకుండా నడిపిస్తారు. ఇందాక నువ్వు చెప్పినట్టుగా స్మరణకు తెప్పిస్తున్నారు. ఎందుకమ్మా ఈ రోజు కూడా నాకు ఏదైనా ఇబ్బంది ఉంది అనుకో, బాబా గారి ఫటం మీద ముందు అలా నిలబడి ఒక క్వశ్చన్ వేసుకుంటాను. క్వశ్చన్ వేసుకుంటే ఒక అరగంట, గంట, 2 గంటలు నాకు తెలియకుండా నా బ్రెయిన్కి ఈ క్వశ్చన్ వస్తుంది, వెంటనే ఆన్సర్ వస్తుంది.
ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అద్భుతం అద్భుతం. ఒక్కసారి స్వామితో మీ ప్రయాణం ఎప్పుడు మొదలైంది ఒక్కసారి చెప్పండి. కరెక్ట్ గా ఇదైతే నాకు అసలు సాయి అంటే సాయి అనే కాదు, నేను చిన్నప్పటి నుంచి కూడా కొంచెం నాస్తికురాల్లాగా ఉండేదాన్ని. అవునా? ఎలా అంటే మా అమ్మగారు వాళ్ళు బాగా పూజలు అవి ఇవి చేసేవారు. ఎక్కడ గారు మీరు నేటివ్ ప్లేస్? నెగిటివ్ అంటే మా చిన్నతనం నుంచి ఇక్కడే హైదరాబాదే. ఎందుకంటే మా నాన్నగారు గవర్నమెంట్ సర్వెంట్ కాబట్టి ఆయన కర్నూలు నుంచి క్యాపిటల్ హైదరాబాద్కు మారి భాషా సంయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు ఇక్కడికి వచ్చేసారు మా ఫాదర్. దానివల్ల ఎడ్యుకేషన్ ఇక్కడే, కానీ ఒరిజినల్ గా మా నాన్నగారిది కృష్ణా జిల్లా, మా అమ్మగారిది గుంటూరు జిల్లా. వాళ్ళకి అందులోనేమో నేను పుట్టకరీత్యా బ్రాహ్మణ కుటుంబం. మా అమ్మగారికి చాలా పూజలు గీజలు ఉండేవి. మీరు మాత్రం నమ్మేవారు కాదు? నమ్మేదాన్ని కాదు, కానీ మా అమ్మకి అన్ని అరేంజ్ చేసేదాన్ని. ఎందుకంటే ఆచారాలని పాటించే వాళ్ళని గౌరవించటం మీ తత్వం, అంతేనా? అది కాక అమ్మ కావాలి, నాన్నగారు వాళ్ళని మనం దేవుడు కరెక్ట్. ఆవిడ చేసుకోలేదు, నేను పెద్దమ్మాయిని, అందుకని ఆవిడకి అన్ని తయారు చేసి పెట్టేదాన్ని. అద్భుతం. ఆవిడ పెద్ద పెద్దగా మంత్రాలు చదువుతూ పూజలు చేస్తుంటే మంత్రాలన్నీ ఈ రోజు కూడా నా నోటికి వచ్చు. గబగబా అవన్నీ విని నేను నేర్చుకున్నవే, నేనంటూ నేనేమి చదివి నేర్చుకోలేదు. ఆవిడ చేస్తూ ఉండేది, నేను రావి హారతి అద్దుకో అన్నప్పుడు మా అమ్మ నేనేది నా సర్లేమ్మ అద్దుకున్నాను కానీ అనేది, ఇది ఇక్కడ నాస్తికురాలు పుట్టేవే నువ్వు నాకు అని. తర్వాత ఇంకా నెమ్మదిగా అది మన ఆచార వ్యవహారాల్లో అనుకోండి, లేకపోతే మన ధర్మం అనుకోండి, మన హిందూ మతాచారం అనుకోండి, ఏదో విధంగా అలా సాగేది. ఇంట్లో ఒక్కరే పూజ చేస్తారు కాబట్టి. కానీ 88లో నేను అప్పటికే సర్వీస్లో ఉన్నాను, సెక్రటేరియట్లో జాయిన్ అయ్యాను. అదేంటి మా చెల్లెల స్నేహితురాలు విజయవాడ నుంచి వచ్చారు. వాళ్ళు షిరిడి వెళ్దానికని వచ్చారు. అప్పట్లో షిరిడి ఇంత ఫేమస్ లేదు, అంత ఫేమస్ కాదు. అయితే వాళ్ళు మా ఇంట్లో దిగి సాయంత్రం ట్రైన్ ఉంది దానికి వెళ్ళాలని పొద్దున దిగారు. ఆ దిగిన వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి ఆ రోజు ట్రైన్ దొరకలేదని మన్నాడు ఫిక్స్ చేసుకుని ఇట్లా పెడుతున్నాం అది ఇదని ఏదో ఇంకా మా చెల్లెల స్నేహితురాలు చాలా ఉత్సాహంగా ఉద్వేగంగా నాకు చెప్తోంది. చెప్తుంటే అలాగా ఇది ఏదో అడిగాను. అక్క నువ్వెందుకు రాకూడదు అక్క, అదేంటి సెలవు పెట్టుకో, నువ్వు కూడా రా, 2 రోజులు కదా అంది. సర్లే అదేదో చూద్దాం. నాకు ప్లేసెస్ చూడడం అంటే చాలా ఇంట్రెస్ట్. ఈవెన్ టుడే కూడా ఎవరైనా రమ్మంటే అది కొత్త ఊరంటే వెళ్ళిపోతాను, ఆ ఊరు చూడాలి, ఆ ప్లేస్ చూడాలి. అయితే సరే అని సెలవు పెట్టాను, వెళ్ళాను వాళ్ళతో. దారి పొడుగున ప్రయాణంలో వాళ్ళు ఒక బుక్ తెచ్చారు, సాయిబాబా గారు. అది చదువుతున్నారు. మా చెల్లెల స్నేహితురాళ్ళు ఇద్దరు. నన్ను ప్రభావితం చేసింది మాత్రం కుమారి అనే అమ్మాయి. అయితే వాళ్ళిద్దరూ చదవడం, వీళ్ళ ముగ్గురు ఇంకా బాబా గురించి మాట్లాడుకోవడం, దాంట్లో కృష్ణుడు ఆయనే, శివుడు ఆయనే, రాముడు ఆయనే అని ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా కోపం వచ్చింది వాస్తవంగా. నేనన్నాను, ఆయన ఒక గురువు అంతే, ఒక మంచి తత్వవేత్త అంతే, ఒక మంచి సంఘ సంస్కర్త అంతే, కానీ మీరు ఆయనే కృష్ణుడు, ఆయనే ఆంజనేయ స్వామి, ఆయనే శివుడు అని మీరు ఎలా అంటారు? ఇది తప్పు కదా, ఇలా మాట్లాడకూడదు. కృష్ణుడు ఎక్కడ వాడు? ద్వాపరయుగం. త్రేతాయుగంలో రాముడు. ఎప్పుడో దేవుళ్ళని తీసుకొచ్చి ఈయనే ఆ దేవుడు అంటే ఎట్లా నమ్మాలి అని నేను వాళ్ళతో చాలా హేతుబద్ధంగా లేదు వాళ్ళ మాట అనేది మీ భావనే కాదు. అర్ధరాత్రి అయిపోయింది, అందరూ రైల్లో నిద్రపోతున్నారు, అయినా మేము మీరు డిస్కషన్స్ లోనే ఉన్నారు, రైట్? అప్పుడు ఇట్లా ఈ నాగర్సోల్లో ఆగేది కాదు ట్రైన్, మన్మాడు వెళ్ళాలి. మన్మాడు ఎప్పుడు 11 చేరేది. పొద్దున్న లేచాం, కాఫీలు తాగాం, మొహాలు గడిగి మళ్ళీ ఇదే డిస్కషన్ ఇంకా అవ్వలేదు. ఇంకా ఆ అమ్మాయి అంది, అక్క అలా కాదు, బాబా గారు ఎప్పుడూ కూడా మనకి ఎవరు ఇష్టమో వారి రూపంలో ఆయన కనబడతాడు. అందుకని వాళ్ళు భక్తులు అలా అనుకునేవారు. భక్తుడు నేను ఆంజనేయ స్వామిని చూడాలి అనుకుంటే ఈయనే అలా కనబడేవాడు, కృష్ణుడు అనుకుంటే కృష్ణుడిలా కనబడేవాడు అని. సరే, అవి మనం సచ్చరిత్రలో కూడా చదువుతున్నాం. అయితే నేను అప్పుడు చిన్నపిల్లలం కదమ్మా, మాకంతా తెలీదు. సరే, ధూళి దర్శనం చేసుకోవాలన్నారు, షిరిడి చేరాము, ధూళి దర్శనం అన్నారు, పెట్టెలు అక్కడ పడేశారు, పరిగెత్తారు ముగ్గురు. వాళ్ళ వెనక నేను కూడా, వాళ్ళు పరిగెడుతున్నారని నేను కూడా పరిగెత్తా.
ఎంత చిన్న హాలు, చిన్న అంత విగ్రహం ఆయన ఉండేవారు. 88 సంగతి నేను చెప్తుంది. అయ్యేటప్పటికి 88, 89 అంతే. ఆ 2 సంవత్సరాల్లో. అప్పుడు చూసాం మేము ఆయన్ని. చూసి ధూళి దర్శనం చేసుకుంటుంటే, నువ్వు నమ్ముతావో లేదో పద్మిని నాకు తెలీదు కానీ, నాకు బ్రెయిన్‌లో ఆయన మా నాన్నగారు నవ్వుతూ ఎలా కనబడతారో అలా కనబడ్డారు. ఎవరికైనా తల్లిదండ్రి అంటే చాలా ఇష్టం ఉంటుంది. నేను మా నాన్నగారిని చాలా, నేనే కాదు ఎవరమైనా ఎక్కువ ప్రేమిస్తాం. మా నాన్నగారిలాగా నవ్వుతూ అలా కనబడ్డారు. కనబడడమే కాదు, వెంటనే నా బ్రెయిన్‌లో ఇప్పుడైనా నమ్ముతావా? అన్న ఇంట్యూషన్ అలా వినపడింది చెవులో. వినపడింది. ఇప్పుడైనా నమ్ముతావా అని అనిపించింది. నువ్వు నమ్మవు పద్మిని, నాకు ఇప్పటికి కూడా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి అది తలుచుకుంటే. ఆ క్షణం నుంచి నేను ఇంక ఈ వాదన గీదన అన్ని పోయినాయి నాకు. నాకు తెలియకుండా వాళ్ళకన్నా ముందు నేనే పరిగెత్తడం హారతి అంటే. క్యూలో వెళ్ళి నేనే ముందు నిల్చోవడం. నేనే రాత్రిపూట అప్పుడు చిన్న పరుపులు దిండు తీసుకునేవాళ్ళం. ఎంత రూపాయేమో పరుపు, ₹10 దిండు అద్దెకిచ్చేవారు. బయట ఇవేమి ఉండేవి కావు. ఒక్క ఆయన ఎవరు, ఈ వాడా కాకుండా ఇంకొక వాడా ఉండేది. ఆ వాడాల్లో మాత్రమే మనకి అకామిడేషన్ ఇచ్చేవారు. ఇంకా అందరూ బయట పడుకోవాలి. పొద్దున్నే హారతికి వెళ్ళాలంటే కాగడ హారతికి ఆ పరుపు దిండు వేసుకొని ఆరు బయట పడుకునేవాళ్ళం. అది క్యూ అనమాట. ఫస్ట్ ఉన్నవాడు ఫస్ట్ పరుపు, 2, 3, 4, 5 అట్లా. మేము కూడా అలాగే పరుపులు వేసుకొని పడుకున్నాం అనమాట క్యూ కోసం అని. పొద్దున్నే లేచాము, ఇంకా మనం ఏం మొహం కూడా కడుక్కోరు, ప్రతిరోజు అంతే అలా వెళ్ళిపోవడమే ఆ కాగడ హారతికి. ఇంకా ఆ పరుపులు చుట్టాలి, ఆ దిండు చుట్టాలి, తీసుకెళ్లి దాని ప్లేస్ లో పెట్టాలి, వచ్చి లైన్ లో నా ప్లేస్ లో నేను నిలబడాలి. అప్పట్లో ఈ మోసం కూడా ఉండేది కాదు, దూరడాలు గీరడాలు అలాంటివి ఉండేవి కావు. వెళ్ళిపోయాయి, కాగడ హారతి చూసుకున్నా. ఇంకా తర్వాత వీళ్ళు ఇంకా అటు పోదాం ఇటు పోదాం అంటే ఇటు పోవద్దు, 4 హారతులు మనం ఇక్కడే ఉండి చూడాలి అని మొదలెట్టాను. మీరే అలా చూశాను. అలా మొదలైంది నాకు బాబా గారి నిజంగానండి, నిజంగా అద్భుతమే. మీ తండ్రే అయితే ఆయన ఖచ్చితంగా. అలా ప్రతి ఒక్కరికి కూడానండి ఆయన చూపించేటటువంటి మెరాకిల్స్ చెప్తూ ఉంటారు. ఎన్ని మెరాకిల్స్ అని చెప్పాలి, స్వామి సాయినాథుని లీలలు అమోఘం అసలు అని చెప్తూ ఉంటారు. ఎలా తట్టుకోవాలి ఇలాంటి మాటలు ఒకసారి చెప్పండి. మీకు ఎన్నో విన్నుంటారు, సుమారుగా 89 అంటే 35 సంవత్సరాలుగా మీరు వింటూనే ఉండాలి సాయి గురించి. కానీ ఇదివరకు ఇంత లేదమ్మా. లేదు ఆయన గురించి, అంటే ఇళ్లలో మాత్రం అంటూ ఉండేవారు, ఆయన ఒక ముస్లిం పకీర్, ఆయనే పూజ చేయడం అనేసి. మనం పూజ కన్నా నేను ఎక్కువ ఎవరితో చెప్పినా కూడా, ఈవెన్ నవ్వు ఎవరితో చెప్పినా కూడా నేను చెప్పేది ఏంటంటే, ఆయన ఒక మంచి సంఘ సంస్కర్త, ఒక మంచి మోటివేటరు. నీ ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ చూపిస్తున్నారు ఆయన. అలాంటప్పుడు ఆయన్ని మనము, ఆయన మార్గంలో మనం పోవడంలో తప్పే ఉంది. ఖచ్చితంగా. అయితే నువ్వు దేవుడు అని అనుకోక్కర్లే పద్మిని, దేవుడు అని అనుకోక్కర్లేదు. ఒక మంచి వ్యక్తి, ఇప్పుడు ఒక మంచి వ్యక్తి ఉన్నారనుకోమ్మా, ఆయన వెనకాల మనం పోవడంలో తప్పేం లేదు. ఇది మన బ్రాటప్ లోనే ఉంది, మన హైందవంలోనే ఉంది. ఇది ఈశ్వరుడు సర్వాంతర్యామి అని చెప్పారు అని అంటేనే దాని అర్థం అదే కదా. అంతే, ఎందులో అయినా ఈశ్వరుణ్ణి చూడు నువ్వు అనే కదా. ఇలా మాట్లాడితే ఇంకా దీన్ని కూడా వక్రీకరించి మాట్లాడి ఇష్టం వచ్చినట్టు తిడుతూ బాబాలకి మొక్కుతున్నారు, లేకపోతే సమాధులకి మొక్కుతున్నారు, పెంట కుప్పలకి మొక్కుతున్నారు అని ఇష్టం వచ్చినట్టు నోటికి మరి నరం లేని నాలిక ఏదైనా వాగుతుంది అని అనడానికి ప్రత్యక్ష నిదర్శనగా కొంతమంది ఉండటము, కొంతమంది ఇష్టం వచ్చినట్టు పేట్రేగిపోయి మాట్లాడటము. ఆ కొంతమందిలో కూడా ఎక్కువ భాగం మనం చెప్పచ్చు చెప్పకూడదు, పీఠాధిపతులే ఉన్నారు. పీఠాధిపతులు ఉన్నారు ఖచ్చితంగా. మన ఈ మధ్య చాలా యూట్యూబ్లు చూశారు, ఆయన ఎవరో అస్సాం పీఠాధిపతి ఎలా మాట్లాడుతున్నాడంటే నోటికి వచ్చినట్టు. అసలు మీరు పీఠాధిపతి అయినప్పుడు మీరు మీ మాట ఎంత చక్కగా ఉండాలి, మీ మాటలో మంచితనం ఎంత చక్కగా ఉండాలి. ఒకవేళ మీరు ఎవరినన్నా క్రిటిసైజ్ చేయదలుచుకున్నా కూడా దెర్ ఇస్ ఎ లిమిటేషన్ ఫర్ యువర్ లాంగ్వేజ్. ఖచ్చితంగా మీరు అసలు ఒక రకంగా మనం ఎప్పుడు కూడా మామూలుగా మాట్లాడుకోం, అలా తిట్ల రూపంలో తిట్టిన వాళ్ళు కూడా చూశాను నేను. నాకు అక్కడే అనిపించింది, మీరు ఎలాంటి పీఠాధిపతి అవుతారు? ఏముంది అసలు అనర్హులు డెఫినెట్ గా.
మాట అందంగా సౌమ్యంగా లేనప్పుడు అసలు అనర్హులు. అలా ఇప్పుడు ఒకళ్ళని తిడుతూ, ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు సాయి గురించే మాట్లాడుతున్నాం కాబట్టి సాయిని తిడుతూ, సాయి గురించి విషాన్ని చెల్లుతూ, విషాన్ని నింపుతూ బుర్రల్లో రకరకాల మాటలు మాట్లాడే వాళ్ళని మనం అసలు ఎలా చూడొచ్చండి? వాళ్ళని ఎలా ఎదుర్కోవచ్చు? అసలు అసలు వాళ్ళని పట్టించుకోకూడదు. పట్టించుకోవద్దు. యూ షుడ్ Ignore. ఇగ్నోర్ దెమ్. అంటే నిజంగా పడితే అంతే. ఆ. కానీ వాళ్ళతో నోరు పెట్టామనుకోండి వేస్టే అనిపిస్తుంది. పెంటలో నోరు పెట్టినట్టు అంతేనా? పెంట మీద రాయేస్తే ఏమవుతుంది? మన మొహం అంతా జరుగుతుంది. కరెక్ట్. కానీ కాకపోతే వాళ్ళల్లో కొంచెమైనా ఒక ఇంగిత జ్ఞానం ఉమ్, ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు పీఠాధిపతులు కానీ మాట్లాడుతున్న వాళ్ళు కానీ అనేది ఏమిటంటే మన హిందూ ధర్మము, మన హిందూ దేవుళ్ళు ఉన్నారు కాబట్టి అంటున్నారు. కానీ హిందూ ధర్మంలో మనకి సర్వమత సమానత్వం ఉంది. ఉంది. అవునా? మనం మామూలుగా కూడా ఈ రోజు కూడా మనం చర్చికి వెళ్తాము, మసీదులకి వెళ్తాము, మన గుళ్ళకి గుళ్ళకి వెళ్తాం. వెళ్తాం. వాళ్ళు రారు అని అంటే వాళ్ళలో ఆ పరిపక్వత లేదు. లేదు, మనకుంది. మన మనం ధర్మంలోనే చూడగలుగుతున్నాం. ఉంది. ఆ, మన ధర్మంలోనే ఉందది. ఆ. మన మతంలోనే ఉందది. ఆ. ఏంటి ఆ పరిపక్వత ఉంది, మనకు ఆ మెచ్యూరిటీ ఉంది. ఉమ్, దేవుడు ఒక్కడే అని ఇప్పుడు మనం వివిధ రూపాల్లో దేవుణ్ణి చూస్తున్నాం అంటే అది కామన్. అది అంటే ఎలా, ఇప్పుడు నువ్వు పద్మిని, ఇంకోళ్ళు లావణ్య, ఇంకోళ్ళు చైతన్య, ఇంకోళ్ళు ఇంకొకటి, అలా మనం ఎలా చూస్తున్నాం అలా మనకు నచ్చిన రూపంలో. కానీ లేకపోతే భగవంతుడు అసలు ఏమంటారంటే అన్ని రకాలుగా బాగున్నటువంటి అన్ని గుణాలు, సకల గుణాలు ఉన్న వ్యక్తి అతను మానవుడైనప్పుడు కూడా దేవుడు అవుతాడు. ఖచ్చితంగా. రాముడు అలాగే కదా, నరుడుగా వచ్చాడు, మానవుడే. కానీ దేవుడు ఎలా అయ్యాడు? ధర్మాచరణ చేయబట్టి దేవుడు అయ్యాడు కదా. అలాంటప్పుడు సాయిబాబాని మనము దేవుడు అనడంలో తప్పే ఉంది. అయితే రకరకాల, మరి ఇందులో దేవుడు కాదు అని చెప్పటానికి నేను ఇందాక రంధ్రాన్వేషణ అని చెప్పాను కదా, ఈ బాల వితంతువు ఎవరైతే ఉన్నారో, రకరకాల కామ వాంఛల్ని తీర్చుకోవటానికి ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో వాళ్ళని టెస్ట్ చేయటానికి, అంటే వీళ్ళు డబ్బుకి లోభత్వం చూపిస్తున్నారా, డబ్బు మీద వ్యామోహంతో ఉన్నారా, లేకపోతే కామంతోనే ఉన్నారా అనేది టెస్ట్ చేయటానికి ఒకటి డబ్బులు అడగటం, ఇంకొకటి ఆ బాల వితంతువు ఇంటికి పంపించటము, అక్కడ ఏమేమి కార్యకలాపాలు జరిగాయో మీ ఊహకే వదిలేస్తున్నాను అని అనటం, దీన్ని ఎట్లా డైజెస్ట్ చేసుకోవచ్చు? కానీ అక్కడ కార్యకలాపాలు జరిగాయని వీళ్ళ ఊహ కరెక్ట్ అనుకుంటే ఎట్లా? మనం సచ్చరిత్రలో ఏం చదివాము? ఆయన వాళ్ళ దగ్గరికి ఎందుకు పంపించేవారు? వాళ్ళు వచ్చి ఈయనకి ఏమని అడిగేవారు? నాకు ఆత్మ సాక్షాత్కారం కావాలి, అది ప్రసాదించు బాబా. అవునా? షాప్ లో దొరికి ఎట్టపండా తీసుకొని తినేయడానికి. నీకు ఆత్మ సాక్షాత్కారం కావాలంటే నువ్వు ముందు అసలు ఈ భూమి మీద ఉన్న కోరికలన్నీ వదిలేయాలి, త్యజించాలి. ఎంత సాధన చెయ్యాలి, బోళ్ళంత సాధన చెయ్యాలి. అవునా? అది అసలు నువ్వు వదిలేవా లేవో తెలుసుకోవడానికి పరీక్షలు మన వాళ్ళు అంటారు కదా, కాంతా కామం అని అంటారు. కాబట్టి కాంతనే కాదు, ఈవెన్ డబ్బు కూడా. అవునా? దానికోసం అని చెప్పి కాసులు కామాన్ని వదిలారా లేరా అని తెలుసుకోవడానికి పంపించేవాడు ఆయన. ఆయన భిక్షం అడగడం కూడా ఏమన్నా ఆయన దాచిపెట్టాడా హుండీలు? ఇచ్చేసేవారు కదా ఏ రోజుకి ఆ రోజు. నేను ఒక ఫకీర్ని, నేను వెళ్ళిపోయి భిక్షాటం చేసుకొచ్చుకుంటా అనేవాడు. కానీ ఇలా నేను భిక్ష ఇస్తే ఓ 15 రూపాయలు నన్ను దక్షిణ అడిగితే నేను ఇస్తే, సపోజ్ నువ్వు అవసరం ఉంటే నీకు, పక్కన వాళ్ళు అవసరం ఇచ్చేసేవారు. ఆయన దక్షిణ అడగడంలో మీనింగ్ ఏంటి? ఇతనికి కాసుల మీద ఎంత ప్రేమ ఉంది, నేను అడిగినంత ఇస్తాడా ఇవ్వడా? ఇప్పుడు నిజంగా బాబా గారి మీదే గనక వాళ్ళకి గౌరవం భక్తి ఉంటే ఆయన అడిగినంత మనమైనా అంతే టపక్కుని తీసి ఇచ్చేస్తాం, పరుసు తీస్తాం, ఎంత అడిగితే అంత ఇస్తాం. ఎప్పుడు మనకి బాబానే, మనం వీటి మీద కోరిక ఎక్కువ లేదు అనుకున్న రోజున. కరెక్ట్. అవునా? కరెక్ట్. అదేంటి అలాగే ఉమెన్ మీద ఎంత ఉంది ఈయనకి అని తెలుసుకోవడానికి వెళ్ళమనేవాడు. అంతే తప్ప వీళ్ళు వెళ్ళినంత మాత్రాన ఆయన ఏమన్నా బ్రోత్ అవుతున్నాడు అలా వక్రీకరించి మాట్లాడటం నిజంగా చాలా హేయమైన మాటలండి ఇవి. అసలు అర్థం లేనటువంటి మాటలు. కానీ ఒక విషయం చెప్పనా పద్మిని, ఈ రోజున ఎవరైతే ఈ విధంగా కామెంట్ చేశారో, ఎవరైతే ఈ విధంగా యూట్యూబ్లో మాట్లాడారో, యూ వెయిట్, దేర్ విల్ బి ఏ డే ఆ రోజున వాళ్ళే లేదు మనం ఆ రోజు మాట్లాడింది తప్పు అనే రోజు తప్పకుండా వస్తుంది, రావాలి. సాయిని గురించి తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏదో మేము గెలిచేసాం లేకపోతే మేమే కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి కాదు, సాయిని అలా అనటం బాధాకరం.
సాయి గురించి తెలుసుకోవాలి, సాయి కృప వాళ్ళకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవటం. డెఫినెట్లీ అది జరగాలి. అది జరుగుతుందమ్మా, జరుగుతుంది. ఉమ్. ఎందుకంటే ప్రతి వారికి కూడా ఒక ఆత్మ విమర్శ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు అలా మాట్లాడారు కానీ వాళ్ళు పీఠాధిపతులు అవడమో లేకపోతే గుళ్ళనో లేకపోతే వ్యాపార, ఇప్పుడు ఈ మధ్య ఇంకొకటి పద్మిని, ఉమ్. గుళ్ళు కూడా వ్యాపార సంస్థలు అయిపోయినాయి, ఉమ్, 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 గుళ్ళని. ఉమ్. అలా ఆ వ్యాపార పరంగా మాట్లాడుతున్నారు అనే అనుమానం కూడా మనకు వస్తుంది. ఉమ్, ఎందుకంటే ప్రతి వారు సాయి 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 అని పరిగెడుతున్నారు. ఉమ్, బోళ్ళని కాసులు అక్కడికే పెడుతున్నాయి, బోళ్ళంతా అన్ని రకాలుగా. అయ్యో మనమంతా ఇలా అయిపోతున్నాం, అలా అవుతోంది అని కూడా మాట్లాడేవాళ్ళు మాట్లాడచ్చు. కానీ సాయి గుళ్ళల్లో మనం చూసుకుంటే ప్రతినిత్యం రుద్రంతో అభిషేకం జరగటం, షిరిడీలో అయితే మనకు తెలిసిందే, రుద్రంతో అభిషేకం చేయటం, 4 పూట్ల హారతులు జరగటం. ఎక్కడ ఏ గుడి ఉన్నా సాయి, ప్రపంచంలో ఎక్కడున్నా కూడా సాయి గుడులు ఖచ్చితంగా 4 పూట్ల హారతులు జరగటం, అంతా వైదిక పరంగా క్రతువులు జరగటం అనేది మనం చూస్తూనే ఉంటాం. మరి మిగతా గుడుల్లో కొంతమంది అంటూ ఉంటారు, మిగతా గుడుల్లో ఎంతవరకు ఇంత కరెక్ట్ గా జరుగుతున్నాయి అనేది ప్రశ్నార్థకమే. ఇది కూడా ఆలోచించుకోవాలి కదా. అది కరెక్ట్. ఇంకొకటి నువ్వన్నట్లుగానే వైదిక పరమైనటువంటి ధర్మాలను ఆచరిస్తూ గుళ్ళల్లో జరుగుతున్నవి అనడానికి అన్ని చోట్ల కాదు, కొన్ని ప్రాచుర్యం ఉన్నటువంటి గుళ్ళల్లో తప్ప. ఇంకొకటి నువ్వు మరీ గమనించవలసిన విషయం ఏంటంటే, నేను చెప్పచ్చో చెప్పకూడదు కానీ ప్రతి గుడికి ఒక మాన్యం ఉంటుంది, ఇంతనో అంతనో అంత. దాని మీద కన్నేసి దీన్ని ఎలా కొట్టేయాలని చూస్తున్నారు కానీ ఇది గుడి ప్రాపర్టీ, మనం దీన్ని రక్షిద్దాము, ఇది గుడి, మనం హిందూ ధర్మంలో ఉన్నాము అని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ. అది ఎప్పుడు ఉంటుంది డెఫినెట్ గా, చాలా తక్కువ చాలా. ఇక అవధూతల గురించి మనం మాట్లాడుకుంటేనండి, మీరు నండూరి శ్రీనివాస్ గారి గురించి వినే ఉంటారు, విన్నారా? విన్నాను. యూట్యూబ్ లో ఆయన చాలా అద్భుతంగా మన 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 దేవీ దేవతల గురించి అవ్వచ్చు, క్షేత్రాల గురించి అవ్వచ్చు, చాలా అద్భుతంగా చెప్తూ ఉంటారు. వారు కూడా సాయి గురించి మాట్లాడితే వారిని కూడా విపరీతంగా తిట్టటం, విపరీతంగా ఆయనని వ్యతిరేకించడం అనేది జరిగింది. వారన్న మాట ఏంటంటే, ఇప్పుడు శాస్త్రాల్లో లేదు, సాయి గురించి లేదు. మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో అదే చెప్పారు. శాస్త్రాల్లో ఎలా ఉంటాయి మహాత్ముల గురించి, అవధూతులు కొన్ని వందల్లో వేలల్లో ఉంటారు, ఈ దేశంలో ఉన్నారు, వారందరి గురించి ఉండదు శాస్త్రాల్లో. ఏ 10 మంది గురించో 20 మంది గురించో ఖచ్చితంగా ఉంటుంది. సాయి గురించి లేనంత మాత్రాన, లేకపోతే ఇకపై వచ్చేటటువంటి ఏ అవధూత గురించి అయినా లేనంత మాత్రాన వాళ్ళు అవధూతలు కాకపోరు, మహాత్ములు కాకపోరు. ఆత్మ సాక్షాత్కారం లేదు, ఆత్మ జ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారు ఖచ్చితంగా మహాత్ములు అవుతారని వారు కూడా అనటం ఖచ్చితంగా విన్నా, నేను చూశాను, కమెంట్ లో ఆయన పెట్టి ఉన్నారు, చదివాను. ఇంకొకటమ్మా, ఇప్పుడు బాబా గారు ఏదో మాయ చేసేవారు, మాయాజాలం ఉండేది, ఆయనంతా మ్యాజిక్ చేస్తారు కాదు, ఆయన ఆత్మ సాక్షాత్కారాన్ని పొందారు. ఆయన అన్ని స్టేజ్లు దాటి ఆ లెవెల్కి వెళ్ళాడు. అలా వెళ్ళిన వాళ్ళకి మనోనేత్రం ఉంటుంది. ఆయన ఎవరో బిజ్లీ బిజ్లీ అని తిరుగుతూ ఉంటే ఒక ముస్లిం అతను, నీ బిజ్లీ బలానా చోటు ఉందని చెప్తాడు. ఇతను నమ్మడు. నమ్మనప్పుడు సరే నువ్వు కూర్చొని సట్కా తీసి కొట్టి అక్కడ నిప్పుని నీళ్ళని బుట్టించుకొని జోబులోంచి ఒక హుక్కు, ఆయన హుక్కా పీలుస్తూ ఉండేవారు, అది తీసి చూపిస్తారు. ఎందుకు అది చూపించారంటే అక్కడ మంత్రం కాదు, అతని ఉద్దేశం ఏమిటయ్యా అంటే, నాయనా నేను చెప్పింది కరెక్టు అని నిరూపించడానికి. సిద్ధులన్నీ పొందిన వాళ్ళు అయ్యి ఉండాలి వాళ్ళు కదా. అసలు ఆ లెవెల్కి మనిషి రావాలంటే ఎంత సాధన అవసరం, చాలా. అసలు ముందు మన ఆత్మజ్ఞానం రావాలంటేనే బోల్డన్ని స్టేజ్లు మారాలి మనం, అవునా? అదేంటి అలాంటి దీనిలో బాబా గారు అవి కనుక్కోగలిగారు. నా మాయాజాలం చేసేవాళ్లే, మ్యాజిక్ చేసేవాళ్లే, ఆయన మంత్రగాళ్లే. మంత్రమైనా తంత్రమైనా ఆయనకున్నది కానీ నీకు లేదు కదా. అవును, నీకైతే లేదు కదా, నీకు నోరేసుకొని పడిపోవడం తప్ప నీకు వచ్చిందేమీ లేదు కదా. రైట్. నేను అనేది ఏంటంటే, ఆ స్టేజ్కి వెళ్ళిన ప్రతివాడికి కూడా మనోనేత్రం ఉంటుంది, చూడగలుగుతారు మనసుతో. అలా చూడగలిగేవాడు ఆయన, అంతే తప్ప ఆయన ఏం మాయలు చేయడం, మంత్రాలు చేయడం, తంత్రాలు చేయడం కాదు. మంత్రశక్తి ఎప్పుడూ ఉంది. పురాణాల్లో మనం చూసుకుంటే అనసూయాదేవి గురించి మనం ప్రత్యేకించి మాట్లాడుకుంటే, ఆవిడకి లేదా మంత్రశక్తి? త్రిమూర్తులు వచ్చారండి. మరి ఇప్పుడు ఆయన ఏదో బాలవితత్తు ఇంటి పై కప్పెక్కి ఏదో చేశారు, పైకి నిచ్చెనెక్కి అటు వెళ్ళారట, జ్వరం తగ్గిపోయిందిట, ఇవన్నీ ఏంటి అని మాట్లాడుతుంటే, మనం ఒకసారి పురాణాల్లో కూడా వెళ్తే అనసూయాదేవి దగ్గర, ఇక్కడ నిన్ను ఇంటరప్ట్ చేస్తాను.
ఆయన లోపల పడుకొని ఉన్న వ్యక్తి జ్వరం తగ్గడానికో జబ్బు తగ్గడానికో వెళ్ళారు. Hmm. మామూలుగా కూడా మన ఇంట్లో మనం ఎవరన్నా కాళ్ళు జాపు కూర్చున్నా పడుకున్నా దాటద్దు దాటద్దంట. అంటారు. ఎందుకు? Hmm. వీళ్ళకున్నది వాళ్ళకు వస్తుందని Oh, అంటారు మన okay. వాళ్ళు. Hmm. Hmm. ఇప్పుడు నా కాళ్ళు దాటారనుకో, నాకు Hmm. ఒకవేళ ఏ కాళ్ళు ఇప్పుడు నాకున్నవి ఏవో ఉంటే ఆ, ఆ వస్తాయి. దాటిన వాళ్ళకి వస్తుంది అని. Hmm. అంటే ఈయన ఇటు నుంచి అటు కప్పు దాటాడంటే అర్థం ఏమిటి? వాళ్ళకున్న జబ్బుని ఈయన తీసుకున్నారు. తీసుకున్నారు. Hmm. ప్రాపర్ వేలో ఆలోచిస్తే Exactly. అతను తీసుకున్నారు. Correct. మరి ఇంట్లోకే వెళ్ళొచ్చు కదా, అంటే ఇంట్లో ఏ టైంలో పడితే ఆ టైంలో వెళ్తారా ఆయన? ఏదైనా అర్ధరాత్రి- రీజన్ అయి ఉండొచ్చు. అసలు అవధూతలు చేసే చర్యలు మనకు అర్థం కావు కొన్ని కొన్ని సందర్భాలలో. ఇప్పుడు త్రిమూర్తులే ఉన్నారు, వెళ్ళి నగ్నంగా వడ్డించమంటాం ఏమిటి? అసలు మనం అంటే మామూలుగా ఆవిడ పాతివ్రత్యాన్ని మరి పరీక్ష నిరూపించాలి కదా. చేయడానికి. పార్థివ్రత్యాన్ని, అలాగే ఆవిడలో ఉన్నటువంటి ఆ సాధన శక్తి ఏదైతే ఉందో అది ప్రకాశించాలంటే ఎలా? వీళ్ళు వెళ్ళాలి, ఆవిడ అక్షత వేయాలి మంత్రపూర్వకంగా, వాళ్ళు చిన్నపిల్లలు అవ్వాలి, అది ప్రపంచానికి చాటి చెప్పాలి. అరే అనసూయదేవి అంటే మహాపతివ్రత, అలాగే ఆవిడ మంత్రం కనుక వేస్తే త్రిమూర్తులైనా చిన్నపిల్లలు అయిపోవాల్సిందే అని కదా. మనం త్రిమూర్తులను తిట్టకూడదు కదా, మీరు ఇలా వెళ్ళడం ఏంటి, మీకు బుద్ధి ఉందా లేదా అని మనం తిట్టాం. ఎవరు అర్థం తిట్టరు, ఈ చేసుకుంటాం. పీఠాధిపతులు కూడా తిట్టరు. తిట్టరు. అమ్మ బాబాయ్ విష్ణుమూర్తి శివుడు ఆయన వెళ్ళారు, బ్రహ్మ బ్రహ్మ. వెళ్ళారు అని దానిలో తప్పే ఉంది అంటూ దాని మాట్లాడతారు. అంతరార్థాన్ని అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి మనం. తర్వాత త్రిశక్తులు కూడా పరిగెట్టుకుంటూ వచ్చారు, అయ్యో మా పిల్లల్లాగా ఉయ్యాలల్లో ఉన్నారంటే మా మొగుళ్ళందరూ పిల్లలు మళ్ళీ అక్షత వేశారు, ఇచ్చేశారు కదా, ప్రకాశించింది. అనసూయమ్మ గురించి మనకి ఇంకా ఇంకా తెలిసింది. చర్యలు కొన్ని అర్థమవుతాయి, కొన్ని అర్థం కాకపోవచ్చు. ఇవన్నీ అంటే ఏదో నోరుంది వాగేద్దాం, మనకు అన్నీ తెలుసు, మనం కానీ ఏదైనా నేను అనొచ్చు. అనుకోవడం ఏంటంటే అమ్మా, దీని అన్నిటికీ కూడా మూల కారణం మొదలు ఏమిటంటే ఆయన గుళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఆయనకి భక్తులు కూడా బాగా ఎక్కువైపోతున్నారు. భక్తులు ఎక్కువ అవడానికి రీజన్ కూడా ఏంటంటే ప్రతి వారికి ఏదో ఒక మంచి జరుగుతుంది. మంచి జరుగుతుంది. ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు, బాబాని ఇలా అంటున్నా, కారణం ఏంటి? నువ్వు నమ్ముతున్నావు. నేను నమ్మాను, నువ్వెందుకు నమ్మావు? నాకేదో నీకు జరిగింది. కొన్ని జరిగినాయి కాబట్టి. అవునా? నాకు జరిగింది, నాకు పెళ్లి చేశారు స్వామి. నీకు జరిగినాయి కాబట్టి, నువ్వు నమ్ముతున్నావు కాబట్టి, నీకు వీళ్ళు ఇలా అనగానే బాధ అనిపిస్తాం, బాధ అనిపిస్తోంది, కోపం వస్తుంది, ఎదురుకుండా కనబడితే కొడదామని కూడా అనిపిస్తుంది. కొడతాను కూడా, అందులో ఎటువంటి సందేహం లేదు. అది ఇప్పుడు నేను 88 వరకు అసలు ఏమీ పట్టించుకొని నేను ఒక్కసారి ఈ విధంగా మారిపోయాను అంటే మరి ఆయన మిరాకిలే కదా. డెఫినెట్లీ. పైగా ఆయన అడిగారు నన్ను, ఇప్పుడైనా నమ్ముతావా? అలాగే వినపడింది పద్మిని, అలాగే వినపడింది. ఇప్పుడైనా నమ్ముతావా అన్నారు ఆయన. ఒక డైలాగ్ ని ఒక సినిమాటిక్ గా చెప్తున్నట్టుగా అలా అంతే. వెంటనే ఇంకా నమ్మాలి, తప్పదు. మరి ఇప్పుడు నా డిస్కషన్ అక్కడ ఎవరికీ తెలియదు. ఒక గాలిలోంచి ఒక మాట నాకు అలా వినపడింది అన్నప్పుడు, నేను ఆయన మందిరంలో ఉన్నప్పుడు వినపడింది అన్నప్పుడు డెఫినెట్ గా అది ఆయన మిరాకిలే అది. అట్లా ఎంతమందికో ఎన్నో జరుగుతున్నాయి, ఎంతో మందికి. ఎందుకమ్మా నేను వారం వారం ఈ పారాయణలు నడుపుతానా? ఎలాంటి మెరాకిల్స్ మీకు అంటా పడ్డాయి? అబ్బో అసలు నేను చెప్పలేనమ్మా. అసలు ఎన్ నెంబర్ ఆఫ్ మిరాకిల్. అస్సలు మర్చిపోలేని మెరాకిల్ అంటే ఏంటి? ఏదైనా ఒక్కటి చెప్పండి అమ్మ. నాకొకటి జరిగిందమ్మా, చెప్పండి. నాకు 98 కాదు 2000లో నాకు హార్ట్ అటాక్ వచ్చింది. ఓకే, నేను నిమ్స్లో జాయిన్ అయ్యాను. చాలా సీరియస్గా వచ్చిందని డాక్టర్లు చెప్పారు, ఐసీయూలో చేర్చారు. నా పక్కన నా స్నేహితురాలే ఉంది, ఇంకెవ్వరు లేరు. అందరూ ఎవరి ద్వారా వాళ్ళు ఆఫీసులకు వెళ్ళారు. మా బాబు ఉన్నాడు, వాడు చాలా చిన్న పిల్లవాడు. వాడు నా ఫ్రెండ్ని పిలుచుకురా పో అంటే పక్క సందుకి వెళ్ళి, నేను క్వార్టర్స్లో ఉండేదాన్ని, పిలుచుకొచ్చాడు. పిలుచుకొస్తే ఆవిడొచ్చారు. ఆవిడ వచ్చిన తర్వాత కలిసాము, నిమ్స్కి వెళ్ళాము, జాయిన్ అయిపోయాము. బికాజ్ నేను నా ఐడి కార్డు చూపించాను, జాయిన్ అయిపోయాను. ఐసీయూలో తీసుకున్నారు. వాళ్ళు ఆవిడకి చెప్పారు, మ్యాసివ్ అటాక్ వచ్చిందండి ఈవిడికి. నేను పడుకొని, మా పెద్దమ్మాయి అప్పుడే అమెరికా వెళ్ళిన కొత్త, ఎవరు పంపించని టైంలో, అంటే అంతకుముందు వెళ్ళేవారు. 98లో మా సర్కిల్లో సెక్రటేరియట్లో మా లేడీ సర్కిల్లో నేనే ఫస్ట్ పర్సన్ని పంపించాడు అమెరికాకి. అంటే మా సర్కిల్ వరకు మేము 22 మంది అలా ఉండేవాళ్ళం, ఫ్రెండ్స్ గ్రూపు. వాళ్ళందరికీ ఏమిటంటే చాలామంది సెక్రటేరియట్లో పాపం అడ్మైర్ చేసేవారు నన్ను, ఎందుకంటే అంత కొంచెం ఫెరోషియస్ లీడర్ నన్ను. ఫెమినిస్ట్.
డెఫినెట్లీ దెర్ ఇస్ నో డౌట్. నేను చెప్పా కదా, నేను ఇంటర్వ్యూలో అవి కూడా మానేశాను. Yeah. బికాస్ Yeah. నేను ఐ కాంట్ టాక్ అగైనిస్ట్ ఉమెన్. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ని నేను కన్విన్స్ అవ్వలేను. Right. ఇప్పుడున్నటువంటి గర్ల్ చైల్డ్ మెంటాలిటీతో నేను మీరు కన్విన్స్ సెట్ కావట్లేదు. రైట్, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం మనం వివరంగా. అయితే ఇంకప్పుడు నేను పడుకొని సరస్వతి నాకు ఎలాంటి ఆవిడ పేరు సరస్వతి. సరస్వతి నాకు ఎలాంటి కోరిక లేదు, కానీ పెద్దమ్మాయిని పంపించి 2 years అయింది, పిల్ల చదువు అయింది కానీ ఇంకా రాలేదు, ఒక్కసారి అమ్మాయిని చూస్తే చాలు అన్నా నేను. మీరెవరూ ఊహించలేరు. ఇలా పడుకున్నాను. ఆవిడ డాక్టర్ గారు అన్నారు, ఈవిడికి మంచి తలనొప్పి వస్తే పర్వాలేదండి, రావాలి, ఏదో మరి ఏ ఇంజెక్షన్ ఇచ్చారు ఏం చేశారో నాకు తెలీదు అన్నారు. నేను ఇలా పడుకొని ఉన్నా, పక్కన ఆవిడేమో ఏం పర్వాలేదు అంటోంది. అదొకటే వినపడింది. నాకు నిద్ర వస్తోంది, ఇంకా నిద్రపోలా, మేలుకొని ఉన్నా. ఈ ఎడమ చెవులో పైనుంచి బాగా దగ్గర దగ్గర ఒక 2 meters హైట్ నుంచి ఇలా ఒక జ్యోతి, తెల్లగా ఉంది పాలలాగా జ్యోతి, అలా దిగొస్తుంది ట్యూబ్ లైట్ లాగా. వచ్చి నా చెవు దగ్గర కరెక్ట్గా ఆగింది. ఇది మాత్రం నేను ఉన్నది, నాకు జరిగిన అనుభవం జరిగినట్టుగా చెప్తున్నాను. ఆగి నా చెవిలో ఏమని వినపడిందంటే, ఆవిడన్నారు, మీరు నమ్ముకునే బాబా ఉన్నారండి అన్నారు ఆవిడ. నా చెవిలో ఎలా వినపడిందంటే, నీకేమీ కాలేదు, నీకేమీ కాదు కూడా, 20 ఏళ్ల క్రితం నువ్వు ఎలా ఉన్నావో ఇప్పుడు నువ్వు మళ్ళీ అలాగే ఉంటావు, బాధపడకు అంతే. ఇలా నేను కళ్ళు మూసుకొని ఉన్నాను. కళ్ళు ఇలా తెరిచి, సరస్వతి నాకేం కావాలా, నాకేం కావాలా, నాకేం కావాలని అరుస్తున్నాను నేను. ఆవిడకి భయం వేసి డాక్టర్ దగ్గర పరిగెత్తి, ఇదేమంటారా ఏం కాలేదట. అది కూడా చాలా ఉద్వేగంతో అంటున్నాను. ఆవిడకి భయం వేసి పరిగెత్తి డాక్టర్ దగ్గరికి. ఇప్పుడు నీకు చెప్తూ ఉంటే నేను, నాకు అసలు ఆ అనుభవము వస్తుంది, కళ్ళల్లోంచి నీళ్లు వస్తుంది. అసలు ఇలాంటి మిరాకిల్స్ మనం చెప్పకూడదు అంటారు, కానీ ఇప్పుడు అవసరం, మీరు చెప్పాలి, తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి అనుభవం పొందిన వాళ్ళు కూడా చెప్పకపోతే ఎవరెవరో చెప్పింది నిజం అనుకుంటారు, సాయికి దూరం అవుతారు. ఇది నాకు జరిగింది 2000లో. 24 సంవత్సరాలు అవుతాం. తర్వాత డాక్టర్స్ వచ్చారు. సాయంత్రంగా సీనియర్ వచ్చారు, జూనియర్ చెప్పింది ఇట్లా అయిందమ్మా, అదమ్మా, ఇదమ్మా అని. శేషాద్రి గారిని, శేషగిరిరావు, డాక్టర్ శేషగిరిరావు గారు వచ్చారు. సాయంత్రం వచ్చి చూసి, ఏంటమ్మా రికార్డ్స్ ఇస్ దట్, బట్ యూ హ్యావ్ నాట్, నథింగ్ ఈస్ దేర్ అన్నట్టుగా మాట్లాడారు. వెంటనే ఈవినింగ్ నన్ను రూమ్కి షిఫ్ట్ చేశారు. రూమ్కి వెళ్ళాను. నన్ను పంపిలా. అందులో మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్, సెక్రటేరియట్ కదా, అక్కడి నుంచి ఫోన్ వచ్చింది మెడికల్ అండ్ హెల్త్కి. నిమ్స్ కూడా గవర్నమెంట్. ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఎవరో ఒకళ్ళు ఫోన్ చేయించారు ఒక సెక్రటరీ గారికి. అందుకని వాళ్ళు కొంచెం కేర్గా చూస్తున్నారు. ఇంకా ఆయనకి నన్ను పంపించాలంటే ఇంటికి పంపించట్లా, అబ్జర్వేషన్ అని పెట్టారు. పెట్టి ఇంకా వాళ్ళు నా మీద ఎన్ని అధ్యయనాలు చేశారంటే, ఎందుకు ఈవిడికి ఇలా వచ్చింది, ఎందుకు ఇప్పుడు లేదు. డాక్టర్స్ కూడా అంత చిక్కలేదు. ఆయన చివరికి ఏమన్నారంటే, అమ్మ మీకు సర్వైకల్ ఉందా అన్నారు. ఉన్నది సార్, నాకు C3 C4లో నాకు సర్వైకల్ ఉందా అని చెప్పా. అంటే నేను స్కూటర్ నడిపేదాన్ని, డెస్క్ వర్క్ నాది, అందుకని నేను 2-wheeler నడుపుతూ ఉండేదాన్ని అప్పట్లో. ఆ తర్వాత కార్ నడిపేదాన్ని అనుకోండి. అది తర్వాత ఆయన అన్నది ఏమిటయ్యా అంటే, ప్రాబబ్లీ బికాస్ ఆఫ్ యువర్ సర్వైకల్ బిట్వీన్ C3 and C4 ఇట్ మైట్ బి లైక్ దట్, బట్ మీకైతే ఏమీ లేదు అని ఆయన అన్నమాట ఏమిటో తెలుసా, యు ఆర్ యాజ్ యాక్టివ్ యాజ్ 20 years బిఫోర్. సేమ్ డైలాగ్, యు ఆర్ యాజ్ యాక్టివ్ యాజ్ దట్, యువర్ ఏజ్ ఈజ్ 20 years బిఫోర్ అన్నారు. సాయి ఏం చెప్పారో అదే మాట డాక్టర్ కూడా చెప్పారు. డాక్టర్ గారి పేరు కూడా గుర్తుంది. ఈ రోజుకి కూడా ఆయన అంటే నాకు చాలా గౌరవం, ఆ డాక్టర్ అంటే. మరి వారు ఎక్కడున్నారో ఆ తర్వాత నేను ఎప్పుడు వారిని కలవలేదు, కానీ అది ఇట్లాంటి ఈ మిరాకిల్ కన్నా ఇంకా ఏం మిరాకిల్ కావాలమ్మా మనకి. ఇంకేం ఎందుకో నాకు చాలా మంది షేర్ చేస్తారు ఈ బాబా చదువుతూ కూడా, మేడం నాకు వదలాలని లేదు మేడం, కానీ నాకేమో కుదరడం లేదు, నాకు ఇలా జరిగింది, బాబా వల్ల నాకు అన్నీ జరిగినాయి, బాబా వల్ల నాకు ఇది జరిగింది, అది జరిగింది అని చెప్తారు.
ఇదే సేమ్ ఇలాంటిదే మా ఫాదర్ విషయంలో మళ్ళీ 2007లో జరిగింది నాకు. ఏం జరిగిందండి? ఆంధ్ర మహిళా సభలో మా ఫాదర్ జాయిన్ అయ్యి ఉన్నారు. అలానమ్మా నేను పెద్ద పెద్ద పూజలు చేయడం, విగ్రహాలు పెట్టడం, పూలు తీసుకొచ్చి వెయ్యడం ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే నేను బాబా దగ్గర నిలబడి నేను చెప్పేది ఏమిటంటే, నాయన సంఘంలో నేను సహాయం చేస్తాను నా చేతిలో ఉన్నంత వరకు. 10 మందికి నేను సహాయం చేస్తాను. అదే 10 అంటే ఎవరు ఏది కోరుకుంటే అది నాది దాటిపోయిన తర్వాత నేను చేయలేను. నా వరకు నేను చేస్తాను. అలాగే ఉంటాను కూడా నేను సోషల్గా కూడా, సోషల్ వర్క్ చేసేటప్పుడు కూడా నాకు చేతైన సహాయం, మాట సహాయం కానీ ఇంక ఏదైనా సహాయం అయితే చేస్తాను. అలా అని ఇండిసిప్లిన్డ్గా ఉండను, అవతల వాళ్ళని ఇండిసిప్లిన్గా తయారవ్వనివ్వను. ఎవరిని హర్ట్ చేయరు, ఎవరిని వాంటెడ్గా. ఇదే కదా సాయి చెప్పేది. 10 మందికి సహాయపడనే కదా సాయి చెప్పేది, అంతకుమించి ఏం చెప్పట్లేదు. ఆయనకి దండం పెట్టుకోవడం కూడా నేను అలాగే దండం పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళేదాన్ని. బాబా 10 మందిలో నేను ఒకటిగా బతుకుతూ 10 మందికి సహాయపడుతూ 10 మంది నా కోసం బతికెట్టుగా నన్ను ఆశీర్వదించు. ఎప్పుడు ఇదే దండం పెట్టుకునేదాన్ని. మా పిల్లలకు కూడా అదే చెప్తాను. 10 మందికి కోసం అని బతుకుతున్నట్టుగా 10 మందిలో నేను ఒకటిగా ఉండాలి, 10 మందికి నేను సహాయపడాలి. మా నాన్నగారిది 2007లో అమ్మ ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. అంటే ఆయనకి ఇంతకు ముందు ఒకసారి వచ్చింది, మళ్ళీ వచ్చింది. హాస్పిటల్లో ఉన్నారు, ఆంధ్ర మహిళా సభలో ఉన్నారు. అందరం వరి అవుతున్నాము. ఒక లేడీ డాక్టర్ ఉన్నారు, ఆవిడ షీఈ్ వెరీ గుడ్ కార్డియాలజిస్ట్. ఆవిడ ఏం చేశారంటే, ఆయన బతకడం కష్టం అమ్మా అని చెప్పారు. అందరం వరిగా అందరం బయట కూర్చుంటాం కదా హాస్పిటల్ అనేటప్పటికీ, లోపల రానివ్వరు. నేను మా చెల్లెల్ని తీసుకొని సాయంత్రం 5:05 టైంలో మా నాన్నగారిని చూడడానికి లోపలికి వెళ్ళాను. వెళితే మా సెకండ్ సిస్టర్ని తీసుకొని లోపలికి వెళితే ఆయనకు ఒక ఆక్సిజన్, తర్వాత ఇంకా అన్నీ తెలుస్తుంది కదా మనకి ఎలా ఉంటుందో ఉన్నది. ఉంటే నేను నిలబడి మా నాన్నగారు నన్ను చూడంగానే ఆయన నా పని అది తీశారు. ఇట్లా తీకండి నాన్నగారు అన్న, కాదు ఇలా తీసి నా పని అయిపోయింది నేను వెళ్ళిపోతున్నాను అన్నారు. అనగానే వద్దు నాన్నగారు అలా అనకండి అన్నాను అని ఇలా నిలబడి, ఏమిటి బాబా ఇది, నిజంగా నేను మాట్లాడిన మాటలు, బాబా ఏమిటి బాబా ఇది అన్నాను. నిజంగా నా చెవుల్లో వినబడింది ఏమిటంటే, ఆయనకి ఏమీ కాదు, 2 సంవత్సరాల వరకు ఆయనకి ఏమీ కాదు, ఆయన చక్కగా ఉంటారు. 2 సంవత్సరాల టైం చెప్పేశారు. ఇది జరిగింది ఎప్పుడంటే, సారీ ఇందాక 2007 అన్నా, కాదు 2005లో మా ఫాదర్కి ఇది జరిగింది. 2 సంవత్సరాలు అన్నారు. నిజంగా 2 సంవత్సరాలు బతికారు మా నాన్నగారు. వారు చేయాల్సిన బాధ్యతలు చేశారు. అంటే చిన్నపిల్లలు ఉన్నారు, మా అమ్మగారు పోయారు చాలా చిన్న వయసులో. ఆయనకి మరి సింగిల్ పేరెంట్ కాబట్టి చాలా బాధ్యతలు ఉండేవి. అందరి పెళ్ళిళ్ళు అన్నీ పూర్తి చేసుకున్నారు ఆ 2 సంవత్సరాల్లో. నన్ను పక్కన పెట్టుకొని ఇంకా ఆ 2 సంవత్సరాల్లో మా నాన్నగారు ఏది అడిగితే చేసేసేదాన్ని. కరెక్ట్గా 2 years అయిందమ్మా. 2005 నవంబర్లో హాస్పిటల్లో ఉన్నారు, 2007 నవంబర్లో వెళ్ళిపోయారు. మరి ఇంతకు మించిన నిదర్శనం ఏం కావాలి నాకు? ఏముంటుంది అసలు. కానీ ఈరోజు నువ్వు అడిగావు కాబట్టి నేను భావోద్వేగంగా ఇదైపోయి ఎమోషనల్ ఫీలింగ్ వచ్చేసి చెప్పాను. కానీ ఈ విషయాలు నేను ఎవరికి చెప్పలేదు. అంటే కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. అపహాస్యం చేయొచ్చు, లేకపోతే ఇంకోలాగా అనుకోవచ్చు. హాస్యం చేయొచ్చు. కనెక్ట్ అయ్యే వాళ్ళకి చెప్పడమే కరెక్ట్. ఇప్పుడు నేను మిమ్మల్ని అడగడానికి గల కారణం, నేను మీకు కనెక్ట్ అయ్యాను. మన మాటలు మన చూసే ప్రేక్షకులు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. వాళ్ళు బాధపడుతున్నారు. నా నోటీస్కి చాలా మంది చెప్పి ఉన్నారు, మాకు బాధ అనిపిస్తోంది, మీరు మాట్లాడండి, మాకు బాధ అనిపిస్తోంది, సాయిన్ అంటే మేము తట్టుకోలేకపోతున్నాం అని అన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. అది కరెక్టే. ఇంకొకటమ్మా, ఆయన మాట్లాడేటప్పుడు నేను చూసా, యూట్యూబ్ చూశాను, ఈ గ్రూపుల్లో కూడా పెడతారనమాట, ఇలా వచ్చింది, అక్కడ బాబాని పగలగొట్టేశారు, ఆ విగ్రహాన్ని, ఇది అది అనేసి. ఇలా అనేవాళ్ళు ఇంకోటి ఏమంటారంటే, మీరు నిరూపించండి సనాతన ధర్మంలో ఉన్నారా ఆయన, మన సనాతన ధర్మం చెప్పిందా అంటారు. సనాతన ధర్మంలో ఈయన ఉండడానికి, ఈయన ప్రత్యక్షమైనటువంటి ఆయన భగవంతుడు కాబట్టి అవధూతనే నమ్మచ్చుగా వచ్చారు కదా. 100 సంవత్సరాల క్రితం అంటే ఏముందమ్మా అది. ఆయన ఎప్పుడు నేనే దేవుణ్ణి అని ఎప్పుడు చెప్పలేదు.
ఎప్పుడు చెప్పాలి. ఎప్పుడు చెప్పలేదు. ఆయన ఏమన్నారంటే నీకు భగవంతుడికి నేను ఒక వారధిని. ఖచ్చితంగా అలాగే చెప్పారు. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరి చేత విష్ణు సహస్రనామాన్ని విశేషంగా పారాయణం చేయించడం కానీ, లేకపోతే భగవద్గీత గ్రంథాలను చదివించడం. నువ్వన్నది కరెక్ట్ పద్మిని. నేను ముస్లిం ఆచారం ఎప్పుడు చూపించాను. మసీదులో ఉంటూ మసీదుకి ద్వారకామయ్య పేరు పెట్టారు. అగ్నిహోత్రం నిత్యాగ్నిహోత్రం వెలుగుతూ ఉండేది, ఇప్పటికీ వెలుగుతోంది. ఆ దునిలోంచి బూడిద తీసి, అది బూడిదని మనం అనడానికి ఇష్టపడం గాని, ఆ విభూది తీసి పెడితే జబ్బులు అమ్మ అప్పుడు కాదు ఇప్పుడు తగ్గుతున్నాయి, ఇప్పుడు కూడా తగ్గుతున్నాయి. బూడిదని ఎలా అంటాం? అది విభూతి. మరి ఈశ్వరుడికి సమర్పించేది ఏంటి? అసలు ఆయన పేరే అది కదమ్మా సాయి అంటే. సాయి ఎక్కడా లేని అంటే అంతా వ్యాపించి ఉండటం అంటారు తెలుగులో మీనింగ్. సాయి అంటే ఏమిటంటే సర్వవ్యాప్తి. ఆయనని పిలవటం, ఆయనకు అసలు పేరు, ఊరు ఎక్కడ, ఎవరి దగ్గర పెరిగారు, ఇవన్నీ యాక్చువల్ గా అయితే తెలియవు. ఆయనను రండి అనడానికి ఈసా అనబోయి సాయి అని అన్నారు అనేది కూడా మనం చదువుకున్నాం. మహల్సాపతి గారు సాయి అలా వచ్చింది నామం తప్ప. మరి ఆయన సాయి అని ఎందుకు పిలవాలి? గోపాల్ అనొచ్చుగా, రాము అనొచ్చుగా, ఇంకోటి అనొచ్చు కదా. రామ్ అని పోని తిరిగేసి మరా అనొచ్చు కదా, అనలేదు. ఆయన సాయి అనే అన్నారు. సాయి అంటే మీనింగ్ ఏంటి? అంతటా వ్యాపించి ఉన్నది అనేది కదా మనం. అక్కడ ఆ కోయిన్సిడెన్స్ చూడిపోదు కనీసం అలా అనుకున్నా కూడా. కానీ వాళ్ళు అలాంటి వాళ్ళు ఇది విన్నారనుకో పద్మిని, మన్ని మూర్ఖులు అంటారు. మన మూర్ఖత్వం కాదు. లేదు అంటే ఆ కోయిన్సిడెన్స్ అంటారు. ఎన్ని కోయిన్సిడెన్స్ కావాలి? ఎంత మందికి ఎన్ని? మా నాన్నగారు 2 ఏళ్ళు అని చెప్పారు, కరెక్ట్ 2 years. ఎలా జరుగుతుంది? ఎలా అవుతుంది? కోటాను మందికి ఉన్నాయి ఇలాంటి మిరాకిల్స్, చాలా ఉన్నాయమ్మా పద్మిని. నాకు బోల్డ్ మంది చెప్తారు ఈ పారాయణలో, మేడం నాకు ఇలా జరిగింది, మేడం నాకు అలా జరిగింది అనేసి. ఒక అమ్మాయికి అయితే అమ్మా, మనకి వారం నువ్వు ఉన్నావు కాబట్టి నేను వేరే చెప్పక్కర్లా, హారతి అని వస్తుంది. మనం హారతి పెడతాము, పాట కూడా పెడతాం అందులో వాట్సాప్ లో. ఆ అమ్మాయి పాప హారతి ఇస్తుంటే ఒళ్ళో హారతి పడిపోయి కాలిపోయి, కానీ ఆ అమ్మాయికి ఏం కాదు. ఆ అమ్మాయి గబగబా తీసి సాయి నీకు హారతి ఇస్తుంటే ఎందుకు ఇలా అయింది అంతే. తెలియకుండా ఆ అమ్మాయి చెప్పింది అనమాట. అమ్మాయి ఎవరో కాదు, మా బంధువుల్లోనే ఒక అమ్మాయి ఉంది, కోడలు, వాళ్ళ అక్కయ్య, 2వ అక్కయ్య. ఆ అమ్మాయి చెప్పింది, ఏమీ కాలేదు మేడం, పైగా పడ్డం ఎక్కడ పడింది, ఇక్కడ పడింది బాబా. ఆ అమ్మాయి గబగబా ఇదేవిడి సాయి నీకు ఇస్తుండగా ఇలా అయింది అని అన్నదట. ఇక్కడ ఉన్న కర్పూరం, వెలుగుతున్న కర్పూరం అలా వెళ్ళి అక్కడ పడింది, కింద పడిపోయింది. అది ఎలా పడింది? ఇప్పుడు మనం ఇంత చదువుకున్నాము, గవర్నమెంట్ ఉద్యోగాలు చేశాము, సంఘంలో ఒక వ్యక్తిగా తిరిగాము, బోల్డన్ని మాటలు చెప్తూ ఉంటాము సంఘ సంస్కర్తల్లాగా, అవునా? ఇలాంటి మనం కూడా నమ్మేటువంటి నిజమైతే ఇది, ఆ అమ్మాయి ఎవరో ఏదో కల్పించిందనడానికి, ఆన్ ది సేమ్ డే ఇట్ సెల్ఫ్ షీ కాల్డ్ మీ అండ్ షీ టోల్డ్ మీ ఆన్ ఫోన్ దట్ వన్. అమ్మాయి పేరు కాచాయిని గారు. ఇట్లా ఎంతో మంది మిరాకిల్స్ జరిగినవి, ఎంతో మంది పెళ్లిళ్ళు అవ్వటం, పిల్లలు పుట్టడం, ఇట్లా అసలు ఇంకా మన చేతిలో లేదు ఈ పరిస్థితి అన్నప్పుడు సాయి చెయ్యి పట్టుకుని ఆ పరిస్థితుల్లో నుంచి బయటికి తీసుకురావటం, ఇట్లా ఎన్నో కోట్లు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకా అలాంటప్పుడు ఆయన దేవుడు కాదు, ఆయన ఎప్పుడు చెప్పలా నేను దేవుడు, ఎప్పుడు చెప్పలేదు. నేను జస్ట్ ఐఎమ్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ యూ అండ్ గాడ్. I'll just carry whatever you required, I'll carry from the God, and what you are మీరు ఏది కోరుకుంటున్నారో అది నేను దేవుడికి చెప్తున్నాను అన్నట్టుగా. దేవుడికి మీరు దగ్గరగా ఎలా ఉండాలో చెప్తున్నాను అనేవారు, అవునా? ఇంకొకటి, ఆయన మన చేతే ఏదైనా చేయించేవారు, కానీ ఆయన చేసి నీకు ఇలా జరుగుతుంది పో అని ఎప్పుడూ ఎవరిని అనలేదు. నువ్వు ఈ విధంగా చెయ్యి, ఈ విధంగా చదువు రాను పరీక్షలు రాయడానికి భయపడ్డటువంటి ఒక డాక్టర్కి అతను ఎంత బాగా చదువు నేర్పిస్తాడు, మోటివేట్ చేసి చక్కగా. అలాని ఆయన ఏమైనా కూర్చోబెట్టి చదివించాడా? ఈ కుర్రాడి చేతే చదివించాడు, ఆ కుర్రాడే పరీక్ష రాశాడు, ఆ కుర్రాడే పాస్ అవుతాడు, అవునా? అట్లా ఇప్పటి యంగ్ జనరేషన్ కి చాలా జరుగుతున్నాయమ్మా. చాలా 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 యంగ్ జనరేషన్ చాలా నమ్ముతున్నారు ఆయన. నమ్మాలి కూడా. ఆయన మన కోసం వచ్చినటువంటి మన అవధూతలకి అవధులు ఉండవు అని అంటూ
అవధులు లేని వాళ్ళే అవధూతలు అవుతారు అని అవును. అంటారు. ఈ ఇంకొక అభియోగం వచ్చింది ఏంటి అంటే ఆయన ఇంకేమి చిల్లర అనమాట, ఇంకేమి దొరకక ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతుంటారు. తాంబూలం వేసుకున్నారు, తాంబూలం గృహస్థులు మాత్రమే వేసుకోవాలి, ఇలా అవధూతలు లేకపోతే ఇంకొకళ్ళు వేసుకోకూడదు అని. ఎప్పుడు వేసుకున్నారు తాంబూలం? అదే తాంబూలం వేసి నోట్లో నుంచి తీసి అలా పాడేస్తే తీసుకునేవారు అక్కడికి వచ్చే భక్తులు. చరిత్రలో ఉంది, సచ్చరిత్రలో ఉంది అని. నవ్వుకోవటం మినహాయిస్తే ఇంకేం లేదా దానికి సమాధానం. ఏమీ లేదు. కాళిదాసుకు కూడా శ్యామలమ్మ నోట్లో నములుతున్నటువంటి ఏదైతే ఉందో తాంబూలం, అది పెట్టంగానే నోట్లో రాయంగానే బీజాక్షరం వెంటనే ఆయన కాళిదాసు మహాకవిగా మారారు అనేది చదువుకు కొంచెం మనం. మరి అవన్నీ నమ్మినటువంటి వ్యక్తి ఎందుకు నమ్మరు? లేదు, మేము సెలెక్టెడ్ గా ఉంటాం. మేము ఎంతసేపు సెలెక్టెడ్ గా ఉండి ఆయన ఇలా చేశాడు, ఆయన అవధూతలకి ఎవరైనా అసలు వాళ్ళక ఈ అవధూతలకి ఏవి ఉండవు, అవధులే ఉండవు, ఇది చేయకూడదు అది చేయకూడదు అన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవు. అన్నిటికీ వాళ్ళు అతీతులు డెఫినెట్ గా. ఇప్పుడు దత్తాత్రేయుడు గురించి కూడా మనం మాట్లాడుకుంటే, శ్రీపాద్ శ్రీవల్లభుల గురించి మాట్లాడుకున్నా, ఆయన ఒక ఉన్మత్తుడుగా కనిపిస్తారు శంకర భట్టుకి అని చరిత్రలో చదువుకు. ఆయన మందు దాగుతూ స్త్రీలతో ఉన్నట్టుగా, స్త్రీలు తొడ మీద కూర్చుని ఉన్నట్టుగా, అవన్నీ పరీక్షలు ఎండ్ ఆఫ్ ది డే శంకర భట్టు కనిపిస్తుంది. అరే ఏమిటి ఆథర్కి, ఏమిటినా ఇలా ఉన్నాడు, ఈయన దత్తాత్రేయుడు ఏంటి అని పరీక్షలు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది, తప్పదు. వాళ్ళకి అవధులు ఏమిటి, పిచ్చి అంటే ఇంకా ఎల్కేజీ క్వశ్చన్స్ అన్నమాట ఇవన్నీ. ఒకంత చదువుకుంటే బెటర్. కానీ అది మాత్రం మరీ సాయిబాబాని ఆ విధంగా అనడం అనేది మాత్రం ప్రస్తుతం ఉన్న సమాజంలో బోల్డ్ మంది భక్తులే అనుకోండి, ఆయన ఫాలోవర్సే అనుకోండి, వాళ్ళందరి విచారానికి ఖచ్చితంగా వీళ్ళు పాత్రలు అవుతున్నారు. వీళ్ళ వల్లే జరుగుతుంది. అంటే అది వీళ్ళు తెలిసి చేయని తెలియక చేయని అది ఆ పాపం వాళ్ళది. అది కూడా ఖచ్చితంగా పాపం వెంటాడి తీరాలండి. ఎందుకంటే ఇది ఎమోషన్స్ తో ఆడుకోవడం కరెక్ట్ కాదు ఎట్టి పరిస్థితుల్లో. అంతే, మనోభావాలతో ఎప్పుడూ ఆడుకోకూడదు. ఇప్పుడు పెద్ద ప్రవచనకారులు మనం తీసుకుంటే, నేను దైవంగా భావించేటటువంటి చాగంటి కోటేశ్వరరావు గారి దగ్గర నుంచి మొదలుకొని పెద్ద పీఠాధిపతులు చిన్నజీరి స్వామి గారు కూడా, ఆయన కూడా చెప్పి ఉన్నారు, బాబా గారు ఆయన ఉన్నంత కాలం చేసిన మంచిని గురించే మాట్లాడండి, మిగతాది మాట్లాడదు. అలాగే చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పి ఉన్నారు, మంచిని గురించే మాట్లాడు. అది మళ్ళీ నాకు అక్కడ కూడా నేను ఏకీభవించారు. ఆయన అసలు చెడు ఎప్పుడు చేశాడు? యు పాయింట్ ఇట్ అవుట్. ఎనీథింగ్, ఎప్పుడు ఏది చేయలే. ఆయన ఒక పేరెంట్స్ దగ్గర ఆయన పెరిగినప్పుడు చిన్నపిల్లవాడే. మనము ఈ మధ్య నేను దీనిలో చూశాను, అది మేరే సాయి దాంట్లో. అప్పుడు కూడా తల్లికి కానీ తండ్రికి కానీ ఏది ఎదురు చెప్పలేదే. అతను అసలు చెడు ఎప్పుడు చేశాడని, మంచినే ఫాలో అవ్వండి అని కూడా చెప్పడం చిన్నజీవితరావు గారిది తప్పు. అలా చెప్పకూడదు. చాగంటి కోటేశ్వరరావు గారు ఎప్పుడు కూడా ఆయన కామెంట్ చేయలేదు. అసలు ఆయన గురించి మీరు ప్రవచనం అడిగారంటే, నన్ను ప్రవచనాలు చెప్పమన్నారంటే, ఇది బాబా గారికి నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఒకసారి వెళ్ళాను, కానీ నా చేత ఆయనే చెప్పిస్తున్నారు అనుకోని నేను చాలా ప్రవచనం చేశారు. చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు. అంతవరకు ఎందుకమ్మా, నేను ఎప్పుడు బాబా గురించి ఎవరి దగ్గర ఎప్పుడు మాట్లాడలే. మరి ఈ రోజు నువ్వు అడుగుతుంటే నేను మాట్లాడుతున్నాను కదా, మరి ఇప్పుడు నేనేమనుకోవాలి? బాబా మాట్లాడిస్తున్నారు ఖచ్చితంగా అనుకోవాలి. ఫస్ట్ కూర్చునేటప్పుడు నీతో కూడా అదే మాట అన్నాను, అమ్మ నేను ఎప్పుడు ఈ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వలేదు అన్నాను కదా. ఇంకొకటి అన్నిటికన్నా నాకు మరీ గొప్ప అనుభవం ఏంటంటే అమ్మా, ఈ భక్తులు చదువుతారు కదా బాబావి, వాళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళు ఆ వీక్ లో ఏదైనా ఒక ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు, మేబీ పెద్దది మేబీ చిన్నది అంతేనా, కానీ వాళ్ళు ఈ 2 అధ్యాయాలే చదివేది గురువారం రోజు. కానీ ఆ 2 అధ్యాయాలు వాళ్ళు నెమ్మదిగా చదవమని నేను వాళ్ళకి అదే పనిగా చెప్తా చేర్చుకునేటప్పుడే. అమ్మ నా ఉద్దేశం ఏమిటంటే, మిమ్మల్ని ఇందులో చేర్చుకోవడానికి మీరు ఏదైనా సప్తాహం అని అంటే హడావుడిగా నీ కన్ను అటు ఇటు తిరుగుతుంది, పేజీ వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ నీకు దీనిలోకి వెళ్ళేది ఏమి ఉండదు. అందుకని 2 అధ్యాయాలు అయితే ప్రశాంతంగా చదువుతారు.
ఆయన తత్వాన్ని అర్థం చేసుకుంటారు, ఆ కథలో ఉన్నటువంటి సారం ఏమిటో తెలుసుకుంటారు. మీరు ఏ విధంగా మారాలి, ఒకవేళ నా ప్రవర్తన ఇలా లేకపోతే నేను ఎలా మారాలి అనేది తెలుసుకుంటారు. ఒక రకంగా మనం సంస్కరించుకోవడానికే ఆ అధ్యాయాలు చదువుతున్నాం అనుకొని చదవండి అంటాను నేను. అది రియల్ ఫ్యాక్ట్, అది మనమే సంస్కరించుకుంటున్నాం కరెక్ట్ కరెక్ట్ అని చెప్తాను. వాళ్ళు ఏం చెప్తారంటే, మేడం నాకు ఈ వారంలో ఈ ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లంకి నా ప్రాబ్లంకి అందులో సొల్యూషన్ దొరికింది మేడం అంటారు. నాకు దొరుకుతుంది. ఏదైనా ఒక సమస్యతో ఆ వారం నేను బాధపడుతూ ఉంటే, నేను గురువారం రోజు అధ్యాయం చదవంగానే ఆ అధ్యాయంలో నాకు ఈ సమస్య సొల్యూషన్ దొరుకుతుంది. అద్భుతం అండి, చాలా చాలా అద్భుతంగా చెప్పారు. అసలు సాయి సచ్చరిత్ర చదవాలి అనుకునే వాళ్ళకి ఒక్కొక్కసారి అది వీలు పడదు. ఎలా అంటే స్టార్ట్ చేయటం, ఏదైనా అవాంతరం జరగటం, లేకపోతే అసలు చదవలేకపోవటం, చదువుతున్నంతసేపు నిద్ర రావటం, ఇట్లాంటివి ఏమో ఉంటాయి. ఎట్లా అధిగమించవచ్చు ఇట్లాంటి సమస్యల నుంచి? ఏం చేయమంటారు? నిద్రపోవటము అంటే ఇంకా కరెక్ట్. అసలు నువ్వు అడిగిన ప్రశ్నే ఇదిగా ఉంది. నిద్రపోతారు, నిద్ర వచ్చేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఏమో అసలు చదవలేరు. ఏవైనా అవాంతరాలు అంటే బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఏవో వాళ్ళకి రావటం, అమ్మో ఇదేమిటి పుస్తకం చదువుదాం అనుకున్నాను, ఇలా నాకు బ్యాడ్ ఇన్సిడెంట్ వచ్చింది, నేను ఇంకా చదవను అని దూరం వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎలా దాని నుంచి అధిగమించవచ్చు? అధిగమించడం అనేది అంటే నేనేమంటానంటే, నీలో నిజంగా ఆ మనోబలమే ఉన్నప్పుడు, అలా వచ్చినప్పుడు ఈ బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి నేను ఇది జరగలేను అనేటువంటిది నీ పిరికితనం ఉంటుంది. ఇది చదవడం కోసమే ఇది బ్యాడ్ ఇన్సిడెంట్ అయిందని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? బ్యాడ్ ఇన్సిడెంట్ నీ కర్మఫలంగా అయిందేమో అక్కడ, అవునా? కానీ నువ్వు ఒకవేళ ఈ బుక్ చదివితే దాన్ని నువ్వు అధిగమించవచ్చేమో, ఆ ఇన్సిడెంట్ని, ఆ ప్రాబ్లమ్ని నువ్వు సొల్యూషన్ తెచ్చుకోవచ్చేమో. కరెక్ట్. అదే కాక నీకు చదవాలి అని ఉన్నప్పుడు దానికోసం ఇప్పుడు దేనికది నువ్వు పార్ట్స్ చేసుకోవాలమ్మా. నీ ఇన్సిడెంట్ నీకో పార్ట్ అంతే, ఆ పార్ట్ని అక్కడ వదిలే. నువ్వు చదవడం అనేది నీది ఇంకొక పార్ట్. సో ఈ స్క్రీన్ నుంచి ఈ స్క్రీన్ మీదకి రాను, ఈ బ్రెయిన్ ఆ స్క్రీన్ మీద వదిలి మళ్ళీ ఈ బ్రెయిన్ కొత్త బ్రెయిన్తో ఈ స్క్రీన్ మీదకి రా. నీకు ఇందులోనే సొల్యూషన్ దొరకచ్చేమో, ఆ ఇన్సిడెంట్కి తగిన సొల్యూషన్. ఖచ్చితంగా. అట్లా మనము మన బ్రెయిన్ ని మనము ఆ విధంగా మోటివేట్ చేసుకోవాలి. డెఫినెట్లీ. నిద్ర అంటావా, నిద్ర ఎందుకు వస్తుందంటే రియల్ గా చెప్తే దాని మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు మనకు నిద్ర వస్తుంది. కరెక్ట్. ఏదైనా నవల్ తీసుకోండి, అబ్బే ఏదైనా సినిమా చూడమనండి, నిద్ర రాదు. దాని మీద ఆ ఇంట్రెస్ట్ కనుక, అరే బాబా గారు. కాకపోతే ఒకటి, ఆయన కథలలో మీరు సచ్చరిత్రలో కథలు అర్థం చేసుకోవడానికి కొద్ది కష్టమే. ఏది కూడా డైరెక్ట్ గా ఉండదు నీకు. ఒక రాజు ఉన్నాడు, ఆ రాజుకి 7 కొడుకులు ఉన్నారు, అంత డైరెక్ట్ గా ఉండదు, సరళంగా ఒకంత ఉండదు. కాబట్టి దాన్ని అర్థం చేసుకోవడం ఒకంత కష్టమే. కానీ అబ్బా ఎవరు అర్థం చేసుకుంటారులే అనుకున్నప్పుడు నీకు తెలియకుండా నిద్ర వస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఇంట్రెస్ట్, ప్రతిదానికి కూడా ఇంట్రెస్ట్ అనేది ఒకటి ఉండాలి. ఒకటి, రెండోది నీకు నువ్వు మోటివేట్ చేసుకోవడం కూడా ఉండాలి. ఎస్ నేను చదవాలి, నేను చెయ్యాలి, ఆయనలాగా నేను ఆలోచించగలగాలి అని నువ్వు ఉన్నప్పుడు నీకు నిద్ర రాదు చూడు. ఇంకొకటి, అంతవరకు ఎందుకు నువ్వు కూడా ఉన్నావు 5 సంవత్సరాల నుంచి గ్రూపుల్లో. నీకు బుధవారం రాగానే నీకు తెలియకుండా ఫోన్ చూసి ఇంకా ఎలకేషన్ పెట్టలేదే అనేది వస్తుంది థాట్, అవునా? గురువారం రాగానే నీకు అన్ని పనులున్నా కూడా ఇది గుర్తొస్తుంది. ఎందుకు వస్తుంది? కరెక్ట్. ఇంట్రెస్ట్ అట్లా మనల్ని డ్రైవ్ చేస్తుంది డెఫినెట్ గా. అంటే ఏమిటంటే నీకు నమ్మకం, నీకొక గౌరవం, ఒక నమ్మకం, ఒక భక్తి నీ మనసులో అలా ఉండిపోయింది. అది ఉండిపోవడం వల్ల నేను ఈ రోజు ఈ పని చేయాలి, అదొక రకమైన డిసిప్లిన్ నీకు, ఒక క్రమశిక్షణ అనేటువంటి నీ జీవనంలో ఇది వెంటనే నీకు అలా బెల్లు కొట్టినట్టు గుర్తొస్తుంది. అవునా? అంతే, ఖచ్చితంగా. ఇంకొక ప్రశ్న, సాయినే తిడుతూ ఉన్నారు, సాయిని నమ్ముకున్నాం, లేకపోతే సాయిని నమ్ముకోండి, లేకపోతే సాయి ఇలా మిరాకిల్స్ చేశారని మనం చెప్తే మనల్ని కూడా తిడతారు. ఇందాకే అన్నాను కదా, మనల్ని కూడా తిడతారు. దాన్ని ఎట్లా తీసుకోవచ్చు? తిట్లని ఎలా తీసుకోవచ్చు?
బాబా గారు ఎలా తీసుకున్నారు తిట్లని? ఉమ్. ఏ రోజన్నా పట్టించుకున్నారా? ఉమ్. ఏది ఎంతవరకు ఎందుకు నీ బుక్ వదిలేయి. ఉమ్. మేరే సాయి సీరియల్ చూసావా నువ్వు? చూసాను. ఇంకా ఇప్పుడు కూడా వస్తాం. ఈటీవీలో వస్తుంది అవును, సీరియల్. అవును. ఆ కులకర్ణి గారు ఎన్ని రకాల ఇబ్బందులు హింసించారు. ఆయన్ని పెట్టినా కూడా, ఉమ్. హింసలు పెట్టినా కూడా ఆయనకు అవసరం అంటే ఈయన చేస్తారు. ఉమ్. ఆ లెవెల్కి ఎదగాలి మనిషి. ఆ లెవెల్కి ఎదగటం అంటే చాలా కష్టం. అంటే ఆ కోపతాపాలు కానీ అన్ని రకాలు. ఒక వ్యక్తికి మేలు చేయడం మాత్రమే సాయికి తెలుసు, కీడు చేయడం అసలు ఆయనకి తెలియదు. సో ఇట్లా తిట్టే వాళ్ళని పాపం వాళ్ళు మానసికంగా ఏదో ఏదో దౌర్బల్యంతో పాపం బాధపడుతూ ఉన్నారు, లేకపోతే ఏదో దౌర్బల్యం ఉంది, వాళ్ళు పైకి రావాలని కోరుకోవడం మినహాయిస్తే వాళ్ళని మళ్ళీ తిట్టడం లేకపోతే చిత్కరించడం ఇట్లాంటివి చెయ్యొద్దు అని అంటున్నారు. నవ్వి ఊరుకుందాం. ఏనుగు వెళ్ళినప్పుడు డెఫినెట్ గా సునకాలు అరుస్తాయి కదా, అంత మాత్రాన్న ఏనుగు చిన్నపుచ్చుకోదు, ఏనుగు అరవదు. ఒకవేళ ఏనుగు గీకరించిందంటే అదే కాదు పద్మిని, నువ్వు ఎప్పుడైతే దానికి వాళ్ళ కామెంట్స్ కి నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వవో, నువ్వు పట్టించుకోవో, అప్పుడే వాళ్ళల్లో ఒక ఆలోచన మొదలవుతుంది. అరే మనం ఇన్నన్నా కూడా వీళ్ళల్లో చలనం రాలేదు అంటే దీని వెనక ఏదో ఉంది, ఒక ఆలోచన వాళ్ళల్లో మొదలవుతుంది. ఆ ఆలోచన ఆ ఉన్నది ఏమిటని శోధనలోకి వెళ్తారు. ఆ శోధన వాళ్ళకి తెలియకుండా మళ్ళీ బాబా గారి మీదకి వాళ్ళే వస్తారు. నేను ఫస్ట్ లోనే చెప్పాను నీకు ఏమనంటే, చూస్తూ ఉండమ్మా, ఇదే మనుషులు, దేర్ విల్ బి ఏ డే, ఆ రోజున వాళ్ళ ఒకప్పుడు మనం ఇలా చేసాం పోనీ బయటికి చెప్పకపోయినా కూడా వాళ్ళు ఫీల్ అవుతారు. డెఫినెట్ అది. బాబా షుడ్ బ్లెస్ ఎవ్రీ వన్. అదైతే నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను. ఇఫ్ యూ లుక్ ఎట్ మీ ఐ లుక్ ఎట్ యూ అని ఇది వరకు బాబా ఫొటోస్ అప్పుడు వచ్చేది అని విన్నాను నేను. సో ఆయన ఏమంటారంటే, మీరు నన్ను చూస్తూ ఉంటే నేను మిమ్మల్ని చూస్తాను అని. అంటే ఏమిటంటే, మీరు ఏ విధంగా అది కరెక్ట్, మీరు ఏ విధంగా చూసినా కూడా నేను మిమ్మల్ని మాత్రం అదే విధంగా చక్కగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ చూస్తాను. సర్వజనో సుఖినో భవంతు అన్నట్టుగానే ఉంటారు ఆయన. అలాగే నిరూపితలు కూడా చేశారు. ఆయన బిహేవియర్ అదే విధంగా ఉండింది. మరి ఏవో ఎప్పుడో వేలనాటి ఆయన అయితే మనము అమ్మ ఇవంతా నమ్మకూడదు అనుకోవచ్చు. కానీ 100 సంవత్సరాల క్రితం నువ్వు బ్రిటిష్ మన రాజ్యాన్ని చేశారు, 2017లో వచ్చారు, 1500లో వీళ్ళు వచ్చారు, 1500లో అక్బరు బాబర్ వచ్చారు అంటే నమ్ముతున్నావు. కాబట్టి అనుభవించే క్రమంలో ఆయన ఏమని చెప్తారంటే, తక్కువ చేసుకుంటూ రా అని మనకి సపోర్ట్ ఇస్తారు. మనం మన కర్మ ఫలితాన్ని ఎలా తక్కువ చేసుకుంటూ రావాలి, ఎంత సులువుగా మన కర్మని మనం ఆచరించగలగాలో చూపిస్తూ ఉంటారు. అవునా? అంతేనండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, దీని ద్వారా నేను చెప్పేది ఏమిటంటే, అలాంటి కామెంట్స్ చేసే పీఠాధిపతులు కానీ, మామూలు మనుషులు కానీ, లేకపోతే సంఘంలో ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులైనా కూడా దయచేసి ఈ రోజు నుంచి మీ యొక్క ఆలోచనలను మీరు మార్చుకొని, ఆయన ముస్లిం అని మీరు ప్రూవ్ చేయగలరా? మీరు ప్రూవ్ చేయలేరు. ఆయన హిందూ అని మీరు చెప్పగలరా? చెప్పలేరు. అది మనకందరికీ తెలిసిన విషయమే. కానీ ఆయన 2 మతాలకి సమంగానే ఆయన ప్రవర్తించారు. అవునా? మసీదుకు ద్వారకామాయని పేరు పెట్టడం ఏమిటి? ఎవరన్నా వీళ్ళు ఏదన్నా అంటే రాముడు నిన్ను చూస్తాడు, రాముడు మేలు చేస్తాడు అని. ఇటు హిందూ వచ్చాడు అనుకో, అల్లా మాలిక్ అనేవారు. సంఘటితం చేశారు ఖచ్చితంగా. మరి ఆ టైంలో ఆయన లాంటి వ్యక్తి ఉన్నారు కాబట్టి అక్కడ ఆ షిరిడిలో పుట్టిన జనం అందరూ ఏమనుకునేవారంటే, ఇందాక నువ్వు అడిగావు, నువ్వు అలా కలిసినప్పుడు మేడం మీకు ఏమైంది అని. ఆయన అన్నది అదే, ఆయన ఉన్నప్పుడు ఆయన షిరిడీకి రావడం, షిరిడీలో ఉండడం మా అదృష్టం అమ్మా. నేను అనుకుంటాను, నేను షిరిడి వెళ్ళినప్పుడులా ఆయన ఉన్న రోజుల్లో ఉన్న ఈ వ్యక్తులంతా ఎంత గొప్పవాళ్ళు. మాకు అలాంటి అవకాశమే లేకపోయింది అనుకుంటాను. పైపెచ్చు ఇప్పుడు మనకి ఇలా తిడుతుంటే వినాల్సిన అగత్యం మనకి రావటం అనేది నిజంగా బాధాకరం. వాళ్ళంతా అదృష్టవంతులు, భౌతికంగా స్వామిని చూశారు. ఒకవేళ షిరిడికి వెళ్ళి ఇలా సాయి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలా ఉంటుందండి పరిస్థితి? లేదు, డెఫినెట్ గా ఆయన వాళ్ళకి టీచ్ చేస్తారు. హీ విల్ టాట్ దెమ్ ఏ లెసన్. డెఫినెట్ గా వాళ్ళు మారుతారు. అవునా? ప్రత్యక్షంగా ఎంతో ఎదిరించి ఆయన్ని చంపాలని చూసిన కులకర్ణికే దిక్కు మొక్కు లేదు, మళ్ళీ వచ్చి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. అవునా? సో కాబట్టి నేను అనడం ఏమిటంటే, ఆయన ఎవరు అనేది కాదు, ఇందా నువ్వు చెప్పినట్టుగా ఆయన ఒక అవధూత. అవధూతకు అవధులే ఉండవు. ఆయన అవధూత అని అందరూ ఒప్పుకున్నారు.
సనాతన ధర్మం అంటున్నారు. సనాతన ధర్మంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉమ్. ఆ సనాతన ధర్మంలో మీరు విశ్లేషించుకుంటూ వచ్చినా కూడా సాయి అవధూతనే అంటున్నారు, దత్తాత్రేయుడు అంశనే అంటున్నారు. ఖచ్చితంగా దత్తాత్రేయుడి అంశే, అందులో ఎటువంటి సందేహం లేదు. రమణులు కూడా సమకాలికులు కాబట్టి రమణులు కూడా ఒకవేళ సాయిని మీరు చూస్తే నన్ను చూడక్కర్లేదు, నన్ను చూస్తే సాయిని చూడక్కర్లేదు అని అన్నారు. చాలా సంతోషంగా బాబా గారి గురించి ఇంతసేపు మాట్లాడగలిగాను, ఆ అవకాశం కలిగించాను మీరు. కాబట్టి చివరిగా నేను చెప్పేది ఏమిటంటే, అలాంటి ప్రచారాలని నమ్మకండి. అవన్నీ మీరు మీ వితరణ ఏమిటో, మీ ఆలోచన వితరణ ఏమిటో మీరు గమనించండి. బాబా గారితో మీకున్నటువంటి సాన్నిధ్యం కానీ, లేకపోతే ఆయన వల్ల మీకు జరిగినటువంటి అనుభవాలను బట్టి మీరు విశ్లేషించుకొని ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అనేది మీరు చూసుకోండి. ప్రభావితం మాత్రం కావద్దు అని నేను మీ ద్వారా బాబా గారి ప్రజలందరికీ కూడా నేను తెలియజేసేది ఏమిటంటే, ఎవరో ఏదో చెప్పారని ప్రభావితం కావద్దు. ముందు మీరు ఏమిటి అనేది మనకు విచక్షణ ఉందిగా, విచక్షణ ఉంది. మీ అనుభవాలు మీరు విశ్లేషించుకోవాలి. తప్పకుండా విశ్లేషించుకొని మీరు కంక్లూషన్కి రండి. అంతే తప్ప వాళ్ళన్న మాటలకి ప్రభావితం అవ్వాల్సిన అవసరమే లేదు. చాలా చాలా అద్భుతంగా చెప్పారు. ఇంకా మీకు చేత అయితే బాబా గారిని కోరుకోండి, వాళ్ళని కూడా మార్చమని. నేనైతే కోరుకుంటున్నాను త్రికరణ శుద్ధిగా. పాపం బ్లెస్ చేయాలి స్వామి, మార్చాలి బుద్ధిని, వక్ర బుద్ధిని మార్చాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు కూడా కోరుకోండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.